మల్లెపూల పల్లకి పాట నిజంగా హైలైట్, చాలా హైలైట్. గొంతు ఎలా ఉంది, ట్రెబుల్ ఎలా ఉంది, బేస్ ఎలా ఉంది ఏం గుర్తురాదు. ఆ అయ్యప్ప వైబ్లో ఆడడమే తప్ప మీకు రెండోది గుర్తురాదు అన్నాను. ఇప్పుడు 15 సంవత్సరాల క్రితం చిన్న క్యాషో బోర్డుల మీద కొట్టిన పాట ఈరోజు ఇంతమందికి ఆయన వాయిస్ వెళ్ళడం ఎన్ని లక్షల మంది చూస్తున్నారు, ఎన్ని లక్షల మంది. సినిమా చూసిన వాళ్ళు కానీ చూడని వాళ్ళు కూడా అయ్యప్ప స్వామి ఈ సినిమాని ఇంత ఘన విజయాన్ని అందించారు. మనం అన్నీ కష్టపడే చేస్తాం, అన్నీ కష్టపడే రాస్తాం కదా. మన రైటింగ్, మన స్క్రీన్ ప్లేలు, సినిమాటోగ్రఫీలు ఎన్ని ఉన్నా ఒక ఫోర్స్ అనేది ఉంటుందని నేను నమ్ముతాను, ఒక డెస్టినీ అనేది ఉన్నదని నమ్ముతాను. అది నిజంగా ఆ భగవంతుడు అయ్యప్ప రూపంలోనే ఈ సినిమా మీద. రవితేజ గారికి కచ్చప్ కానీ ఆయన రియాక్షన్ ఏంటి? టైటిల్ ఏమనుకుంటున్నాను కథ పూర్తవగానే ఇరుముడు సార్ అన్నాను. ఫస్ట్ చెప్పగానే అదిరిపోయిందిగా అసలు అన్నాను. వీఆర్ డూయింగ్ ఇట్ అన్నాడు. నేనున్న 35 రోజుల్లో ఆ 35 రోజులు ప్రతిరోజు లొకేషన్లో సాయంత్రం సీన్ అయిపోగానే ఒక మాంటేజ్ చేస్తాను అన్నమాట. 30 రోజులు వర్క్ అంతా ఉంటుంది సాంగ్లో మీకు. కానీ తీసిన ప్రతిరోజు అరగంటే. అసలు ఒక ఆడపిల్ల ఇంటి దగ్గర నుంచి బయలుదేరి తిరిగి వచ్చేంత వరకు ఒకటి మాట పడకుండా, ఒకటి చెయ్యి పడకుండా తిరిగి వస్తుందని గ్యారంటీ ఉందా అని అడుగుతాడు. ఉందా? అసలు ఈ కథ అనుకున్నప్పుడు రవితేజ గారి కోసం మీరు రాసిందా, లేకపోతే కథలు అనుకున్న తర్వాత రవితేజ గారు దీంట్లో ఎంటర్ అయ్యారా? ఆయనకి ఏం కనపడిందంటే, అరే ఒక ఆడపిల్లని ఇలా పెంచాలి కదా అని ఒక కథ కనపడింది. ఆయన కథ గట్టిగా ఉన్నప్పుడు మన ఉద్దేశం మంచిదైనప్పుడు అది తప్పు చేయదని నేను నమ్ముతానండి. వెల్కమ్ టు పాపా బేర్ తెలుసుకో. 9 ఏళ్ల క్రితం నిన్ను కోరి అనే సినిమా ద్వారా మెగాఫోన్ పెట్టిన శివ నిర్వహణ మొదటి సినిమాకి ఫీల్ గుడ్ సినిమాలకి దిట్ట అనే విధంగా సూపర్ సక్సెస్ జాక్పాట్ కొట్టారు. ఆ తర్వాత మజిలీ, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. రీసెంట్గా మాస్ మహారాజా రవితేజతో బ్లాక్ బస్టర్ హిట్ ఇరుముడి సినిమాని మన శుక్రవారం ప్రేక్షకులకు అందించారు. ఆ సినిమా ఒక టికెట్ కావాలని ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ ఎవరికైనా ఫోన్ చేస్తూ ఉంటారు, ఎవరైనా ఫోన్ చేస్తారు డిస్ట్రిబ్యూటర్కి. కానీ ఈ సినిమాకు మాత్రం 10 టికెట్లు కావాలి, 20 టికెట్లు కావాలంటూ సంచలనంగా ఈ విజయం సాధించిన సందర్భంగా ఆ చిత్ర దర్శకులు శివనారాయణ గారు ఇప్పుడు మా తెలుసుకోపోగలం ద్వారా మరిన్ని విషయాలు ఆయన ద్వారా తెలుసుకుందాం. నమస్కారం అండి శివనారాయణ గారు. నిజంగా జనాలు ఇంత హిట్ అయితే ఇంత బ్రహ్మరథం పడతారా అనిపించే విధంగా ఈ సినిమాకి రావటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇటు ఇండస్ట్రీని, అటు ప్రేక్షకుల్లో కూడా. సో ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? అదే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఎవరికైనా ఫిల్మ్ మేకర్కి ఏం కావాలి, మనం ఒక అటెంప్ట్ సిన్సియర్గా హానెస్ట్గా చేసినప్పుడు దానికి ఒక అప్రిషియేషన్ దొరికినప్పుడు ఆడియన్స్ నుంచి, మనం సినిమాలో ఏమైతే జరగాలనుకున్నామో, ఏదైతే ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇవ్వాలనుకున్నామో అదే ఎక్స్పీరియన్స్తో వాళ్ళు థియేటర్లకు బయటకు వస్తున్నప్పుడు, అంటే మన నమ్మకం నిజమైనప్పుడే ఒక ఫిల్మ్ మేకర్కి నిజమైన ఆనందం. అవును. అలా నేను ఆడియన్స్ సింక్లో ఉన్నాం అనే భావన నాకు ఎక్కువ ఆనందం కలిగిస్తుంది. ఫస్ట్ రవితేజ గారికి కచ్చప్ కానీ ఆయన రియాక్షన్ ఏంటి? ఆ కథ అంతా విని చాలా కొత్తగా ఉంది శివ. నేను కూడా విలేజ్ బ్యాక్డ్రాప్లో కథ చేసి నాకు తెలిసి గుర్తు కూడా లేదు ఎప్పుడు చేశాను. నువ్వు చెప్తుంటే అనిపిస్తుంది నాకు అసలు విలేజ్ బ్యాక్డ్రాప్లో ఎవరు కథలు చెప్పట్లేదు ఏంటి అని. ఇంత రూటెడ్గా, ఇంత ఎత్తి క్యారెక్టరు చాలా రోజులైంది. నాకు ఎక్సైటింగ్గా ఉంది. వీఆర్ డూయింగ్ ఇట్ అన్నారు ఫస్ట్. దట్స్ ఇట్. ఒకసారి అలా కథ చెప్పాను, వీఆర్ డూయింగ్ ఇట్ అన్నారు. టైటిల్ ఏమనుకుంటున్నాను కథ పూర్తవగానే ఇరుముడు సార్ అన్నాను. ఫస్ట్ చెప్పగానే అదిరిపోయిందిగా అసలు అన్నారు. రిజిస్టర్ చేస్తామంటే చేశాను సార్, సూపర్, ఇంకా అదే టైటిల్కి వెళ్ళిపోదాం అన్నాను. ఇంకంతే. అప్పటి నుంచి ఫస్ట్ కాపీ వరకు ఇంకా క్రియేటివ్గా ఇంకా ఏం చెప్తే చేశారండి. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, సూపర్ పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి, నాకు ఇంత కావాలి, ఏం చెప్పినా నీకు సరిపోతుందా అంతే, ఓకే సార్. ఇరుముడి అనే టైటిల్ మీ మనసులో ఎప్పుడు ఎలా పుట్టింది? అది ఇలా స్వామిమాల్లో ఒక అతను ఉంటాడు, 41 రోజులు మాలేస్తాడు, మిగతా అన్ని రోజులు డ్రంకార్డు, తాగుతూ ఉంటాడు. అలాంటి మనిషికి మానేసేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు, దీక్షలోకి వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన పరిస్థితులు, ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు, ఆ ఎదుర్కొన్న పరిస్థితుల నుంచి డెస్టినీ అతను ఎక్కడికి తీసుకెళ్ళింది, అతను ఎలా ఒక మెచ్యూర్డ్ మనిషిగా మారాడు అని ఒక పాయింట్కి ఏమైతే కథ బాగుంటుంది అనే థాట్.
సో నాకు బేసికల్గా ఏంటంటే కథకు సంబంధించిన ఒక మెటాఫోర్ లాంటి దాంతో పెట్టాలని అనిపిస్తుంది అనమాట. అంటే స్ట్రైట్గా టైటిల్ చూడగానే ఇలాంటి సినిమా అయ్యి ఉంటుందని కాకుండా ఈ టైటిల్ వెనకాతలు ఏముంది, ఎందుకు ఈ టైటిల్ పెట్టారు అని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా టైటిల్ ఉండాలనేది ఎప్పుడు నేను ఇప్పుడు మజిలీ కానీ నిన్ను కోరి కానీ పైగా చిన్న పదాలంటే ఇష్టం అనమాట. సౌండ్కి బాగా ఆ పదం వినగానే ఆ సౌండ్లో ఒక వైబ్రేషన్ కానీ ఒక అటెన్షన్ కానీ రావాలన్నమాట. అలా ఎన్నుకున్నప్పుడు అసలు అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్లో అసలు పదాలు ఏముంటాయి, రకరకాల పదాలు అనుకొని ఫైనల్గా కట్టి పడి పూజ ఉంటుంది ఇంకా చాలా ఉంటాయి. ఎప్పుడైతే నాకు ఈ ఇరుముడి అనేది గుర్తొచ్చిందో ఆ సౌండ్లోనే ఒక భక్తి ఉంది, ఒక భయం ఉంది, నేను వేసుకునే లేయర్లో ఉండే ఒక చిన్న సస్పెన్స్ లాంటి ఒక ఫీల్ ఉంది, ఒక ఎమోషన్ ఉంది. సో అటు అయ్యప్ప స్వాములు కనెక్ట్ అవ్వడం, అయ్యప్ప స్వామి లేయర్కి న్యాయం జరగడానికైనా, ఇటు పాప ఫాదర్ మధ్యలో బంధం దానికి మెటాఫోర్గా చెప్పుకోవాలనుకున్నా చాలా బాగుంటుంది టైటిల్ అనిపించి ఇరుముడి అని అప్పుడే జస్ట్ ఒక 25 నిమిషాలు కథ అనుకోగానే ఇరుముడి అనుకున్నాను. ఆ టైటిల్ పెట్టడమే అదొక మ్యాజిక్ జరిగిందండి. ఓకే ఓకే. ఆ టైటిల్ అసలు ఎప్పుడు ఆలోచన వచ్చింది మీకు, ఫస్ట్ వచ్చిన ఆలోచన? కథ రాసుకుని అదేనండి 20 నిమిషాలు కథ అనుకున్నాను. అనుకొని ఈ బ్యాక్డ్రాప్లో ఉండే ఒక ఎలిమెంట్ని తీసుకుంటే బాగుంటుంది టైటిల్ కింద. అచ్చా ఓకే ఓకే ఓకే. అలాగే హీరో అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్లో ఒక భక్తుడు కదా, అవును, పార్ట్ ఆఫ్ జర్నీ కదా, అవును అవును, సంవత్సరం 41 రోజులు జర్నీ. అవును అవును. ఆ జర్నీలో ఉండే పదాలన్నీ ఏముంటాయి, కార్తీక మాసం ఉంటుంది, పడి పూజ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. అలా నాకు ఇరుముడి అని స్ట్రైక్ అవ్వగానే ఓకే ఓకే ఓకే, దానికి అలా పెట్టి బ్రహ్మాండంగా ఉంది సౌండ్ అని. ఓకే ఓకే. ఈ సినిమాలో అయ్యప్ప పాటలు వచ్చినప్పుడల్లా కొన్ని థియేటర్లో హారతులు పట్టడం, ఆరతులు ఇవ్వటం, అవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే కొంతమంది మామూలుగా కొంచెం అమ్మవారు పూసింది ఇట్లాంటి కొన్ని అమ్మవారి సినిమాకి కానీ దేనికి కానీ కొన్ని సంగతి ఇది డిఫరెంట్గా. అదేనండి, ఇప్పుడు సినిమా అంటే రకరకాలుగా చూస్తారు సినిమాని. కొన్ని సినిమాలు సైలెంట్గా మౌనంగా చూస్తారు, కొన్ని చప్పట్లు కొడుతూ చూస్తారు, కొన్ని కమర్షియల్ సినిమాలు హీరో ఎలివేషన్లో ఉన్న సినిమాలకి ఏలలో కేరింతలు కూడా కొడుతూ చూస్తారు. సో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క జానరాకి ఒక్కొక్క రియాక్షన్ ఉంటుంది ఆడియన్స్ మధ్యలో. మనకేంటంటే ఈ భక్తి అనే ఒక ఇది ఎప్పుడైతే ఈ డివోషనల్ లేరు ఎప్పుడైతే ఉందో ఆడియన్స్ ప్రిపేర్డ్గా ఉన్నారు, మాకు అలాంటిది ఒకటి ఇస్తే మాత్రం మేము ఎంజాయ్ చేస్తాము అని. ఆ యాంటిసిపేషన్ నుంచి వచ్చిందే మల్లెపూల పల్లకి సాంగ్ కావాలన్నాం. సో ఫార్చునేట్లీ నేను కూడా ముందే అలాంటి పాట ఉంటే బాగుంటుంది. ఇప్పుడు త్రినాథ్ అనేవాడు భక్తుడు, అతను 41 రోజుల్లో ఏం చేస్తాడు, పడి పూజలు ఉంటాయి, పాటలు ఉంటాయి. సో అలా ఎక్కడో దగ్గర అతను పాడుకోవడానికి ఒక పాట ఉండాలి హుషారుగా. ఏ పాట బాగుంటుంది అనుకున్నప్పుడు ఒక ఆయన చెప్పారు అప్పుడు మల్లెపూల పల్లకి సాంగ్ బాగుంటుందండి అని సెట్లో. అప్పుడు నేను ఆ లీడ్ తీశాను. ఓకే. సోషల్ మీడియాలో చూస్తే జనాలు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తర్వాత. అదే అంటున్నాను, దీనికి ఏమైందంటే అండి, నేను అనుకున్న ప్రతిదీ ఆడియన్స్ నిజం చేశాడు. ఓకే ఓకే. నా మనసులోది వాళ్ళు విన్నారేమో, లేదంటే వాళ్ళ మనసులో నాకు వినిపించిందా అన్నంత సింక్లో జరిగింది ఇదంతా. సో ఇప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు ఇలాంటి ఒక పాట ఉంటే మేము థియేటర్లో ఇలా ఎంజాయ్ చేస్తాము అని. ఎప్పుడైతే సేమ్ కంటెంట్ నేను ఇవ్వగలిగానో వాళ్ళ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఎందుకంటే ఇరుముడి అనేది ఎప్పుడో కానీ రాని సినిమా. అవును అవును. అసలు భక్తి పాటలకు డాన్స్లు వేసే సినిమా ఎప్పుడు వస్తుంది? అవును 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 అవును. అంతే కదండి, అవును, ఎప్పుడో కానీ రావు. అవును అవును. పైగా అయ్యప్ప స్వామి అంటేనే ఆ డివోషన్తో పాటు ఒక ఎనర్జీ ఉంటుంది, స్వాములు ఆ వాయిస్లతో పాడడం ఇదంతా. అవును అవును. అది కాకుండా ఒక ప్రతి థియేటర్లో 40-50 మంది ఒక సమూహంగా మారి అందరూ ఒక వైబ్రేషన్తో, అందరూ ఒక ఫీల్ తోటి, అందరూ ఒక ఎమోషన్తో ఫిక్స్ అయిపోతున్నారు. థియేటర్లోకి వెళ్ళకముందే ఆ పాట వచ్చినప్పుడు మేము ఫుల్గా ఎంజాయ్ చేయాలి, ఎగరాలి, ఆడాలి అనేది ఒకటి. అవునవును. సో అది అవును. మల్లెపూల పల్లకి సూపర్ సెన్సేషనల్ సాంగ్, దాంట్లో నో డౌట్ ఆడియో పరంగా ఇదైంది. అయితే సినిమాలో ఆ పాటే కాకుండా క్లైమాక్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ పాట ఎందుకు వాడు, ఆ ఆలోచన ఎవరిది? థీమ్గా కొంచెం ఆ పాట థీమ్ మ్యూజిక్ మల్లెపూల పల్లకి వాడలేదు సార్, అయ్యప్ప సాంగ్. అవును, అది డెలిబరేట్ డెసిషనే. ఫస్ట్ ట్యూన్ చేసుకున్నప్పుడే జీవి గారితో ట్యూన్ చేసుకున్నప్పుడే చివరి సీన్లో ఇది వాడదాము, ఇక్కడ ఒక బీజియంలో నాకు అయ్యప్ప స్వామితో ఒక ఫీల్ గుడ్, మళ్ళీ నా క్లైమాక్స్లో ఆ బీజియం వేస్తే చాలా హాంటింగ్గా ఉండాలి అన్నప్పుడు జీవి గారు ఆ పాట మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఆ పాటలో ఒక నేను మామూలుగా వర్క్ చేసే విధానం ఏంటంటే అండి, ఫస్ట్ రీ రికార్డింగ్ అనేసుకుంటాను. అంటే క్లైమాక్స్లో ఇలాంటి రీ రికార్డింగ్, ప్రీ క్లైమాక్స్లో ఇలాంటి రీ రికార్డింగ్, పోస్ట్ ఇంటర్వెల్ టెన్షన్ మొత్తానికి ఇలాంటి రీ రికార్డింగ్ అనుకొని అందులో థీమ్స్ని తీసుకొచ్చి సాంగ్స్లో పెట్టుకుంటాను. సో ఫస్ట్ హాఫ్లో మీకు సాంగ్ వినిపిస్తుంది, ఆ థీమ్ రిజిస్టర్ అయిపోద్ది.
రీ రికార్డింగ్ వచ్చేసరికి అది మళ్ళీ వచ్చేసరికి ఓకే సర్కిల్ అవుతుంది అనమాట. అవును ఐ ఆల్వేస్ డూ దట్ అది హంటింగ్ అన్ని సినిమాలకి. హంటింగ్ ఉంటుంది బాగుంది. పైగా జనరల్గా ఓ పాట లేదా తప్పదని 2 పాటలు. ఈ సినిమాలో పర్టికులర్గా అయిపోయి మీద 3 పాటలు అవును, పెట్టడానికి మీరు అది అదే రాసినప్పుడు ఏంటంటే మాలకు ముందు ఫస్ట్ హాఫ్, మాల తర్వాత సెకండ్ హాఫ్ అనుకున్నది స్క్రీన్ ప్లే. మాల తర్వాత సెకండ్ హాఫ్ అంటే 41 days ఉంటాయి. 41 daysలో మనం అయ్యప్ప స్వామి బ్యాక్డ్రాప్ పెట్టి ఊరికే సీన్లు వేయడం కాకుండా ఆ వైబ్రేషన్లో థియేటర్ని ఫీల్ అయ్యేలా చేస్తే అవును అందరూ ఆ మూడ్లో ఉన్నప్పుడు సడన్గా సస్పెన్స్ లేయర్ తిప్పడం వల్ల కథని అదొక అన్ఎక్స్పెక్టెడ్గా అదొక స్లో బర్నర్లా కన్వర్ట్ అయిందనమాట. ఓకే ఓకే దానికి ఉపయోగపడింది. అంటే ఈ సినిమా కరెక్ట్గా వరలక్ష్మి వ్రతం రోజే రిలీజ్ చేశారు. కొంతమంది లేడీస్ పాపం మార్నింగ్ పూజలు ఇవన్నీ ఉంటాయి కదా, సో దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అయినా మార్నింగ్ షో వరకు కొట్టిందా? సో రిలీజ్ తర్వాత రవితేజ గారు కానీ ప్రొడ్యూసర్స్ కానీ మీరు కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు ఏంటి? అలాగే మొదటి రోజే ఫస్ట్ షో నుంచి ముందు 2 రోజుల్లోనే అయిపోయినాయి కదా షోలు పెంచడం మొత్తం షోలు కూడా పెంచడం జరిగింది కదా ఫస్ట్ మొదటి మార్నింగ్ షో నుంచి. మీకు తెలుసు కదా ట్రెండ్ అప్పుడు ఎలా ఉంది. రిలీజ్కి ముందే మొత్తం థియేటర్స్ అంటే అంత యాంటిసిపేషన్ ఉంది, 2-3 సినిమా చూడాలి అంటే అంత ఎఫెక్ట్. వరలక్ష్మి పూజ ఇవన్నీ ఉన్నా కానీ ఈ సినిమా అంత బ్లాక్ బస్టర్ అయింది కదా. దానికి మీ ప్రొడ్యూసర్స్ కానీ మీ హీరో కానీ డిస్కషన్ మొదటి రోజు ఏం స్పందించుకున్నారు? ముందు రోజు అర్థమైపోయిందండి. రేపు మార్నింగ్ రిలీజ్ అనగా ఆల్మోస్ట్ బుక్ మై షోలో కానీ అన్ని హౌస్ఫుల్స్ బుకింగ్స్ అయిపోతుంది. మనకి నార్మల్గా ఏంటంటే మనకి రేపు మార్నింగ్ బుక్ మై షో ఓపెన్ చేస్తున్నారంటే ట్రెండ్స్ ఈ రోజు సాయంత్రం కనబడతాయి. 2 రోజుల ముందే ట్రెండ్ తీసుకుంది, ఇంకా డిస్కషన్ ఏముంటుంది, అయిపోతా ఉంటాయి టికెట్లు. అవునవును. అంటే మీకు బుక్ మై అంటే మొదటి రోజు ఎలా ఉంటుంది అనేది ముందు టెన్షన్ ఉంటుంది కదా. బుక్ మై షో అయిన తర్వాత కొంచెం మనకి ఆ ఉత్సాహం వస్తుంది. అవును. సో అప్పుడు మీరు ఆ 2 days ఎలా పెయిన్ తీసుకున్నారు? అంటే ఫెల్ట్ ఏదైతే ఒక యాంటిసిపేషన్ సినిమా చూడాలనేది మనం క్రియేట్ చేసామో అది కరెక్ట్గా ల్యాండ్ అయింది కాబట్టి ఇక వాళ్ళందరూ వచ్చిన తర్వాత థియేటర్లో కూర్చుని నాకు సినిమా బాగుంటే చాలు, వాళ్ళకి నచ్చితే చాలు. సో యాంటిసిపేషన్ అయితే వర్క్ అయిపోయిందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము అందరం, ప్రొడ్యూసర్ గారు, హీరో గారు, నేను. ఆయన కూడా ఒకసారి మాడుకున్నప్పుడు శివ బుకింగ్స్ చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి అనుకోవడం. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, ఎవ్రీథింగ్ ఈస్ పాజిటివ్. ఈ సినిమాలో కీలకంగా చెప్పుకోవాల్సింది మనమ్మ క్యారెక్టర్ నక్షత్ర. సో ఆ అమ్మాయి ఎంపిక గురించి కానీ ఆ అమ్మాయి చేత అంతలా రాబట్టడం ఎలా జరిగింది? త్రినాథ్కి ఒక కూతురు కావాలి కదండి. ఇప్పుడు ఆ కూతురు అంటే ఆ సీలేరు, ఆ పొల్లూరు అలాంటి కొండల మధ్య చిన్న వాతావరణంలో చాలా న్యాచురల్గా ఉండే పాప కావాలి. జనరల్గా మనకి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మోడల్ ఏజెన్సీస్ వీళ్ళు నార్త్ ఇండియా నుంచి, బొంబాయి నుంచి పిల్లలు వస్తుంటారు. వాళ్ళు పింక్ అండ్ వైట్ స్కిన్ టోన్లో ఉండి మన లాంగ్వేజ్ వాళ్ళకి రాదు. మనం ఫీడ్ చేసి చెప్పినా కూడా ముక్కలుగా కట్ చేసి చెప్తుంటారు, డబ్బింగ్ చెప్పినా ఆ ఫీల్ రాదు. సౌత్ ఇండియా అమ్మాయి ఉండాలి అనేది ఫిక్స్ అయిపోయాం. తెలుగు అమ్మాయి ఉండాలని ఫస్ట్ ఫిక్స్, తెలుగు పాప అయి ఉండాలి, తెలుగు వచ్చిన పాప అని. ఓకే. సో తెలుగులో చూస్తున్నాము మనమ్మ క్యారెక్టర్కి అయితే పెద్దోళ్ళు అయిపోతున్నారు, లేదంటే చిన్నోళ్ళు అయిపోతున్నారు. ఏంటి అసలు దొరకట్లేదు అని చెప్పి చూస్తే మా అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్ అని ఇన్స్టాలో చూస్తూ ఈ పాపని తీసుకొచ్చాడు. ఆ రింగుల జుత్తు, ఆ చిన్న డస్కీ టోను బాగుంది ఈ పాపకి అని చెప్పేసి పిలిపించి ఆ గౌనే ఇచ్చి 2 జడలు వేయించి కొబ్బరి నూనె అది పెట్టించి మనమ్మలా మార్చాం. ఎప్పుడైతే మనమ్మలా మార్చానో అసలు చూస్తే అసలు కావేరికి త్రినాథ్కి పుట్టిన పిల్లలాగే ఉంది పాప. అంటే నాకు అదంతా తెలుసు కాబట్టి ఆ అమ్మాయి ఏడిస్తే ఎలా ఉంటుంది, నవ్వితే ఎలా ఉంటుంది, ఫాదర్తో ఎమోషనల్గా మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది అన్న ఒక విజువల్ పడుతుంది కదా మనకి. ఆ విజువల్ కరెక్ట్గా మ్యాచ్ అయింది సురేష్ గారు. ఓకే ఓకే. ఇమీడియట్గా ఒక 2 ఆడిషన్లు తీసుకున్నాను, బ్రహ్మాండంగా చేసింది. పైగా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఇది 4వ సినిమా తనకి. మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ చేసింది అమ్మాయి. అమ్మాయి అసలు కెమెరా భయం ఏ ఉండదు, చాలా ఈజీగా చేసి అనిపిస్తుంది. అమ్మాయి చాలా బాగా చేయడం వల్ల ఏంటంటే రవి గారు ఎక్స్ట్రాడినరీ యాక్టర్ కాబట్టి ఆ ఇద్దరికి సింక్లో మీకు ఒక అద్భుతం జరిగింది. ఓకే 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 ఓకే. నేను ఈ సినిమాకి ప్రధానంగా సినిమా చూసిన వాళ్ళు కానీ చూడని వాళ్ళు కూడా అయ్యప్ప స్వామి ఈ సినిమాని ఇంత ఘన విజయాన్ని అందించారు అని కొంతమంది అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? తప్పకుండా అండి, ఒప్పుకుంటారా? ఇప్పుడు ఒకటండి, మనం అన్నీ కష్టపడే చేస్తాం, అన్నీ కష్టపడే రాస్తాం కదా. మన రైటింగు, మన స్క్రీన్ ప్లేలు, సినిమాటోగ్రఫీలు ఎన్ని ఉన్నా ఒక ఫోర్స్ అనేది ఉంటుందని నేను నమ్ముతాను, ఒక డెస్టినీ అనేది ఉన్నదని నమ్ముతాను. అది నిజంగా ఆ భగవంతుడు అయ్యప్ప రూపంలోనే ఈ సినిమా మీద అతని బ్లెస్సింగ్ ఉందని నేను నమ్ముతున్నాను. అంటే ఈ స్థాయికి వెళ్ళి అంటే ఉందని నమ్మడంలో ఒక ఆనందం ఉంది నాకు. ఓకే.
అంటే మీరు మాల ఎప్పుడు అసలు అయ్యప్ప స్వామి మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది? ఒక దేవుడి మీద ఒక ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉంటుంది కదా, అట్లా అయ్యప్ప స్వామి మీద టు బీ హానెస్ట్, ఈ సినిమా కథ రాసినప్పుడు అండి ఇదంతా మన చాలామంది స్వాములు భక్తులు ఉంటారు కదా, మనం ఆ కస్టమ్స్ అవన్నీ కొంచెం తెలుసుకోవాలి కదండి. కథ రాసినప్పుడు వాళ్ళని వెళ్ళి అడగడం మొదలుపెట్టాను. వచ్చేది కానీ ఇన్ఫర్మేషన్ కాంక్రీట్గా కనపడేది కాదు నాకు. ఇలా కాదు, నేను వేయడమే కరెక్ట్ అని చెప్పేసి ఈ సినిమా కోసం మాలేసారా? సినిమా కోసం మన హనురాఘవపూడి డైరెక్టర్ ఉన్నారు కదా, అవునవునవును, ఆయన కరెక్ట్గా అప్పుడే వెళ్తున్నారు. ఓకే. మన రవి గారు కాల్ చేసి, ప్రొడ్యూసర్ రవి గారు కాల్ చేసి, శివ ఇలాగా హను ఉన్నారు కదా డైరెక్టర్, ఆయన వెళ్తున్నారు, నీది ఎలాగ సినిమాలో బ్యాక్ డ్రాప్ ఉంది కదా, వెళ్తావా మాలేసుకుని అంటే నేను వెంటనే వేసుకుంటాను అన్నాను. కట్ చేస్తే అప్పుడు 4 daysలో గుడి మూసేస్తున్నారంట, హను ఇమీడియట్గా వెళ్ళిపోవాలి. నేను అప్పుడు 4 days వేయడానికి అప్పుడు సివిల్ డ్రెస్లో వెళ్ళాను. సివిల్ డ్రెస్లో వెళ్ళాను, వెళ్ళి జస్ట్ దర్శనం చేసుకుని వచ్చాను. నాకు బ్రహ్మాండంగా నచ్చింది అసలు. రాగానే మళ్ళీ మాలేస్తాను నేను. మాలేసి అప్పుడు ప్రాపర్గా ఇంకా ఫిల్మ్ నగర్లో పడి పూజలు, ఆ మంత్రాలు అవి ఎప్పుడు ఏది చదువుతారు. అందుకే మీరు సెకండ్ హాఫ్ చూస్తే మీరు రవి గారితో ఎక్కడెక్కడ శరణ ఘోష కానీ, వాళ్ళ వస్త్రధారణ కానీ, భిక్ష చేసినప్పుడు షర్ట్ లేకుండా భిక్ష చేస్తారు, నడుంకు కండువలు కట్టుకునే విధానం కానీ, ఇదంతా చూసి నేనే స్వతహాగా చేశాను కాబట్టి ధైర్యంగా ఇప్పుడు నాకు ఎవరో ఒకరు చెప్తే చేస్తాను, కానీ నాకు ఒక ధైర్యం కావాలి కదా కరెక్ట్ అని. నేను చేస్తుంది కరెక్ట్ అని ధైర్యాన్ని ఇచ్చింది అనమాట. కాకపోతే ఏమైందంటే ఆ 21 daysలో నేను కనెక్ట్ అయిపోయాను. ఓకే బాగా అంటే ఆ ప్రశాంతత కానీ, కొంచెం కామ్ అయ్యాను, మోర్ ఫోకస్డ్గా ఆలోచించగలిగాను, డెసిషన్స్ తీసుకోవడం కానీ చాలా బాగుంటుందండి నిజంగా. అంటే నేను ఏమన్నానంటే, మనం మాలేసేస్తే మన జీవితాలు ఏదో అద్భుతాలు జరిగిపోతాయని అది కాదండి. అసలు ఏ అద్భుతం జరగకపోయినా అసలు ఆ వేసే ప్రాసెస్సే ఒక అద్భుతంలా ఉంటుంది. అవును. అని ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడు వాళ్ళు ఏమైనా మనోభావాలు దెబ్బతిన్న ఆయన అట్లాంటి ఫీలింగ్స్ అయినా వస్తాయేమో, అట్లా ఎప్పుడు భయపడలేదు మీరు? లేదండి, ఎందుకంటే నేను చేసే పనిలో నిజాయితీ ఉంది అనుకున్నప్పుడు నేను భయపడను. ఇప్పుడు చాలా ప్రేమిస్తూ ప్రతిదీ 1కి 10 సార్లు ఆలోచించుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర నుంచి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మనం చేస్తున్నది ఇలా చేస్తున్నాము, దీన్ని ఎంతవరకు పర్ఫెక్ట్గా చేయాలో అంతవరకు మనం కరెక్ట్గా చేద్దాము. రేపు అందరూ చూసి భలే తీశారు, నిజంగానే మాలేసినట్టుగానే ఉన్నారు రవి గారు, నిజంగానే కస్టమర్స్ అన్ని భలే ఫాలో అయ్యారు అని అనాలి తప్ప అక్కడ తగ్గింది ఇక్కడ తగ్గింది అని అనకూడదు. దిస్ ఈజ్ ఫస్ట్ రూల్ టీంలోనే. సో అందుకే ఆ కట్టు సాంగ్లు అవన్నీ చేసినప్పుడు మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి ప్రతి ఒక్కరికి చెక్ చేసుకుంటూ వెళ్ళేవారు, బొట్టు, కండువ, మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా అందరికి ఇద్దరికి అదే పని. ఇంకా అందరు కరెక్ట్గా ఉన్నారా లేదా అని. పైగా ఎంత యాక్యురేట్గా వెళ్ళామంటే, ఇప్పుడు మేకప్ మ్యాన్లు వచ్చారనుకో అందరికీ ఒకలాగే బొట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. మనం నిజంగా స్వాములు అలా కదా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కొంచెం మార్పులు ఉంటాయి, చేంజెస్ ఉంటాయి. అలాగా 5గురికి ఒకలాగా మళ్ళీ అందరినీ మిస్ మ్యాచ్ చేసి రియలిస్టిక్ అప్రోచ్ కోసం అలా పడి పూజలో మెట్లు ఉంటాయి, ఆ మెట్ల దగ్గర నుంచి అక్కడ ఉండే ప్రాపర్టీస్ దగ్గర నుంచి యాస్టీజ్గా మన ఫిల్మ్ నగర్ దాంట్లో పడి పూజ జరిగినప్పుడు ఉండే ఫొటోస్ వీడియోస్ దగ్గర పెట్టుకొని దాన్ని రీక్రియేట్ చేసి, ఏమంటే ఇంత సినిమా తీస్తున్నప్పుడు మన సినిమానే బ్యాక్డ్రాప్ కదా, ఆ మాత్రం శ్రద్ధ తీసుకోకుండా కదా. సో అందువల్ల మేమే అట్మోస్ట్ అంత నిజాయితీగా తీస్తున్నాం కాబట్టి ఆ భయం లేదు. అది బయట సోషల్ మీడియా అంతా ఈ సినిమా మేకింగ్లో రవితేజ గారి పాప కూడా ఈ సినిమాకి వర్క్ చేశారని ఇలా రకరకాలుగా వస్తుంది, అది ఎంతవరకు కరెక్ట్? అంటే తను మామూలుగా నాకు బాగా తెలుసండి, మోక్ష. పైగా ఈ సినిమా కథ తను వినింది, తను చాలా బాగా కనెక్ట్ అయింది అనమాట. అంటే తన ఫీలింగ్ ఏంటంటే డాడీ ఇలాంటి రోల్లో కనిపించబోతున్నారు అని ఒక ఎక్సైట్మెంట్తో వచ్చేవాళ్ళు అనమాట. సీలేరో 2 రోజులు షూటింగ్ అంతా చూసి అప్పుడప్పుడు ఇక్కడ ఆఫీస్కి వచ్చి సాంగ్స్ ఏవో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళేది, అంతే తప్ప ఇంకా అదే డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది అమ్మాయి కాదు. అవుట్ ఆఫ్ ద ఎక్సైట్మెంట్. అంటే ఈ కథ బాగా ఇష్టం తనకి. ఫస్ట్లో చెప్పే శివ గారు ఈ కథ చూడండి ఏం చేస్తుందో, ఈ కథ ఏం చేస్తుందో అనేది. రవితేజ గారికి ఏం చెప్పింది మోక్ష? అదిరిపోయిందని చెప్పి. అవునా? అదిరిపోయింది అన్న అని చెప్పేసి. పైగా తను చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి కదా, అందరికి ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం వేరు, మోక్ష కనెక్ట్ అవ్వడం వేరు, అంతే కదా. అది అందరికి 10% కనెక్ట్ అయితే, అందరికి ఒక 80% కనెక్ట్ అయితే అమ్మాయి 100% కనెక్ట్ అయిపోతుంది, రిలేట్ అయిపోతారు కదా. మోక్ష అన్న మాటలు రవితేజ గారు ఏమైనా షేర్ చేసుకున్నారా మీ దగ్గర? సరదాగా మాట్లాడతారండి ఆయన, అంత డీప్గా మాట్లాడరు.
ఏంటబ్బా ఇలా చేస్తున్నాను ఏమనలేదా? ఎక్కువ ఉండదండి. మా మా అమ్మాయి బాగా నచ్చిందంట అంటారు అంతే. నాకు తెలిసి రవితేజ మొత్తం బాడీ చూపించింది, అంటే స్వామాలు తప్పదు కాబట్టి ఇదే ఫస్ట్. దాని గురించి అసలు ఏం మొహాట పడలేదా రవితేజ? ఇనీషియల్గా ఆయనకి తెలియదు కదా ఈ కస్టమ్స్ అని. నేను చెప్పినప్పుడు షాక్ అయ్యారు. అదే కట్టు సాంగ్కి. అవును అవును. అంటే ఏదో ఒక షాట్కి తీసేస్తే పర్లేదు, సాంగ్ అంతా తీయాలంటే అప్పుడు చెప్పాను. లేదన్నా ఇంకా గుడిలోకి వెళ్ళారంటే స్వాములు ఉమ్, ఇంకా తీయాల్సిందే షర్ట్. ఇంకా ఉమ్, ఉమ్, అది అప్పుడే ఒక కనెక్ట్ ఉంటుంది వాళ్ళకి. ఉమ్. మన తరపున ఒక అతను అక్కడ అయ్యప్ప గుడిలో డ్యాన్స్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ రావాలి, వాళ్ళకి రిలేట్ అవ్వాలి అవును అవును. అని చెప్పంగానే ఆయనకు అర్థమైంది దాని దొలక ఇంపార్టెన్స్. అది తీసేశారు ఓకే ఓకే. ఆ ఫస్ట్కే. ఉమ్, ఇంకా అక్కడి నుంచి అసలు ఎప్పుడు నేను అడగాల్సిన పరిస్థితి రాలా. ఉమ్. ఆయనకి అది కంఫర్టబుల్ అయిపోయింది ఓకే ఓకే. అలా. అంటే ఈ సినిమా షూటింగ్ టైంలో నియమనిష్టలతో అట్లా చేసిన సందర్భాలు ఏమైనా జరిగాయా, లేదా మామూలుగా అన్ని రోజులు కాదు. మీరు ఇప్పుడు కానీ? గుడిలో చేసాం అనుకోండి సార్, ఆ రోజు నాన్ వెజ్ పెట్టేవాళ్ళం కాదు. ఓకే ఓకే. చెప్పులు ఎవరు ఎలాగే వేసుకోరు. వేసుకోరా? అవును. అయ్యప్ప స్వామి మాలలో చేసే సీన్లకి మాత్రం ఉమ్. అక్కడ చుట్టుపక్కల ఉండే అట్మాస్ఫియర్ని వీలైనంత వరకు టెంపుల్ వాతావరణంలో. ప్లెయిన్గా ఉంచేవాళ్ళం అనమాట. ఆ రోజు కొంచెం ప్రొడక్షన్కి చెప్పేసి ఓన్లీ వెజిటేరియన్ పెట్టించడం ఓకే ఓకే. అలా. ఈవెన్ వేసుకున్నది మేకప్ కాస్ట్యూమ్స్ అయినా కూడా ఆ వైబ్ని పోగొట్టే వాళ్ళం కాదు. అవునవును. నేను ఎప్పుడైనా వేసుకున్నాను అట్లా రవితేజ అని చెప్పారా? మాల వేసుకున్నాను అట్లా సందర్భం లేదు, ఆ డిస్కషన్ ఇప్పుడు రాలేదు. ఎప్పుడైనా? ఆయన క్యారెక్టర్ని కరెక్ట్గా చేయాలని ఒక ఫోకస్ ఉంటుంది, దాని ప్రకారంగా చేసుకుని వెళ్ళిపోతారు. మిగతాది తెలీదు. మీరు చెప్పిన తర్వాత ఆయన రియలిస్టిక్గా కొన్ని ప్రాక్టికల్ కొన్ని తెలుసుకుని చేస్తూ ఉంటారు కదా, అట్లా ఈ సినిమా ఆ క్యారెక్టర్ సంబంధించి అయ్యప్ప స్వామిగా మాలలో మనకు కనిపిస్తున్నాం కాబట్టి ఆ స్వాములు ఎలా ఉన్నారని అతను ఏమైనా ఇన్పుట్స్ ఏమైనా తీసుకోవడం జరిగిందా? అసలు ఇంకా నాలెడ్జ్ లేదండి దీని మీద. మీరు ఏం చెప్తే ఇంకా తెలుసు. ఇప్పుడు శివ నీకు తెలుసు కదా, నువ్వు మొత్తం చూసావు, ఒకవేళ ఏదైనా ఉంటే నాకు చెప్పు, నేను కరెక్ట్ చేసుకుంటా, అంతవరకు. ఓకే. ఈ గురుస్వామి ఎంపిక సాయి కుమార్ గారు చించేశారు, మామూలుగా లేదు, ఎక్స్ట్రానరీ యాక్టర్ అసలు మామూలుగా లేదు. అది ఆ ఎంపిక ఎట్లా? చాలా దానికి మాత్రం బాగా మదన పడ్డా, ఎందుకంటే ఒక లేయర్ కాదు కదా, అవును, రకరకాలుగా ఉంటుంది కదా. సో ఆ క్యారెక్టర్ నాకు తెలుస్తుంది కదండి, ఫస్ట్ ఇది మిడ్ పాయింట్ ఎండ్ పాయింట్ ఇవంతా ఉంటుంది కదా స్టోరీ అంతా. బయట లాంగ్వేజ్లో అయితే రిలేటబిలిటీ ఉండదు, మన ఊర్లోనో ఎక్కడో మన దగ్గరలో ఉండే గుడిలోనో ఉన్నట్టు ఉండాలి. ఆ బయట అయితే రిలేటబిలిటీ ఉండదు. సరే 2-3 ఆప్షన్లు అనుకుంటున్నాను. సాయి కుమార్ గారు ఫస్ట్ స్ట్రైక్ అవ్వాలా, చాలామంది సెట్ అవ్వట్లేదు రకరకాల కారణాల వల్ల. ఎవరా అనుకున్నప్పుడు మేబీ మా సీనియర్స్ ఎవరైనా సజెస్ట్ చేశారా లేకపోతే ఎవరు తెలీదు, సాయి కుమార్ గారి ప్రస్తావన వచ్చింది. ఉండగానే ఆయన మామూలుగా ఎక్కువ క్లీన్ షేవ్తో కనిపిస్తుంటారు కదా, అరే కూర్చోమంటున్నాం, కొంచెం గడ్డం అది ఉంటే బాగుంటుంది కదా గడ్డం అదిను అని చెప్పేసి అప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయనకి గడ్డం అన్నీ పెట్టి చూస్తే చాలా బాగా ఫిట్ అయ్యారు అని ఫీలింగ్ వస్తే అప్పుడు తీసుకుందామని. కానీ తీసుకున్నాక కదా అవన్నీ చేయాలి. సో నేను వెళ్ళి సాయి కుమార్ గారికి వచ్చేప్పుడు విపరీతంగా నచ్చడం నచ్చి ఆయన ఇమీడియట్గా ఆడిషన్ లాగా వాళ్ళ ఇంట్లోనే చేస్తే అసలు దిగిపోయారు అనమాట. అలా నాకు చిన్నప్పుడు సర్త్ బాబు గారు అయ్యప్ప స్వామి అంటే సర్త్ బాబు పాట సాంగ్స్ ఇవన్నీ చూసి తర్వాత మళ్ళీ నాకు సాయి కుమార్ గారు ఇప్పుడు ఆయన లేరు కాబట్టి డౌట్ ఈయన తీర్చారని అనిపించింది నాకు నిజంగా. ఈ సినిమాలో పర్టికులర్ చూసినప్పుడు నిజంగా సాయి కుమార్ క్యారెక్టర్ ఒక గురుస్వాములనే కాకుండా ఆయనలో రకరకాల వేరియేషన్స్ కనిపించినాయి, మనం చూసాం. సో ఆ పాత్ర ఆ క్యారెక్టర్ ఆయన చెప్పినప్పుడు ఆయన ఎలా యాక్సెప్ట్ చేయించారు ఆయనతోటి? ఫస్ట్ ఈ పాత్ర ఇవన్నీ పక్కన పెడితే నేను ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నానో అది చెప్పానండి. ఫస్ట్ మెసేజ్ అంటే ప్రీచిగా కాదు, అసలు కథ దేని గురించి, ఒక ఆడపిల్లల గురించి. ఆడపిల్లలకు సంబంధించి 2 ప్రతినిధుల్లాగా 2 ఫాదర్స్ ఉంటారు. ఆ 2 ఫాదర్లో రవితేజ గారి క్యారెక్టర్ ఇది, మీ క్యారెక్టర్ ఇది. మీరు ఇలా ఉంటారు బిగినింగ్లో, మిడ్ పాయింట్ ఇలా అవుతుంది, ఎండ్ పాయింట్ అతను ఫైనల్గా మీ ఇద్దరి మధ్యలో ఉండే డిస్కషన్ నుంచి ఈ పాయింట్ నుంచి అబ్బోతున్నాను అని త్రూ కథే వెళ్తాను సార్ సురేష్ గారు. మీరు ఎలా వెళ్ళినా నేను కథలో నుంచి వస్తాను. అదే సో ఏంటంటే ఆయనకి ఏం కనపడిందంటే, అరే ఒక ఆడపిల్లని ఇలా పెంచాలి కదా అని ఒక కథ కనపడింది ఆయనకి. కథ గట్టిగా ఉన్నప్పుడు మన ఉద్దేశం మంచిదైనప్పుడు అది తప్పు చేయదని నేను నమ్ముతానండి. సో ఎవరిని కన్ఫ్యూజ్ కూడా చేయదు. అదే మీ కథలో ఆ డెప్త్ లేదనుకోండి, ప్రతిదీ ప్రాబ్లమే అవుతుంది. ఓకే ఓకే. అది అంటే కొంతమంది ఇట్లా విలన్స్ చూపించినప్పుడు ఆడపిల్లల కన్నా తండ్రులు ప్లస్ ఆడపిల్లలు ఇలా ఉంటే బాగుంటుంది అనేది ఆ మెసేజ్, అది నిజంగా హ్యాట్స్ ఆఫ్. ప్రతి తల్లిదండ్రులు బాగా కరెక్ట్ అయ్యారు ఆ విషయాల్లో. సో అది ఆ సీన్స్ రాసుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అది
ఒకటి మాత్రం అనుకున్నానండి, ఇది ఏదో బలవంతంగా రుద్దినట్టు ఉండకూడదు. మనం కథను చెప్పే ప్రాసెస్లోనే వాళ్ళంతా వాళ్ళే తెలుసుకోవాలి తప్ప కథ లోపలికి వెళ్ళి నేను ఎక్కడా చెప్పకూడదని ఫిక్స్ అయ్యాను. అందుకే చూడండి, ఎక్కడ మీకు ఒక మెసేజ్ ఓరియంటేషన్ లాగా ఉండదు ఫిల్మ్లో. క్యారెక్టర్ల తాలూకా జర్నీలో ఓహో అతను ఇతనితో ఇందుకు చెప్పాడా అంటే గర్ల్స్ ఇలా ఉండాలి, పేరెంట్స్ ఇలా ఉండాలి అనేది మనకు చెప్పాలనుకున్నాడు డైరెక్టర్ అని వాళ్ళు కథ లోపలికి వెళ్ళి తెలుసుకోవడం తప్ప నేను ఎక్కడ నా నెరేటివ్ ఇవ్వాల. మీరు అబ్జర్వ్ చేస్తే సో ఎప్పుడు కూడా అండి కథలోంచి వచ్చే మెసేజ్, కాన్ఫ్లిక్ట్లోంచి వచ్చిన మెసేజ్ వెళ్ళిపోద్దండి. మనం బలవంతంగా రుద్రానికి ప్రయత్నం చేయడం కంటే అదే నేను నమ్మాను. సో డెలిబరేట్గా ఎలాగైనా సరే ఒక మంచి మెసేజ్ చెప్పాలి అనే రాయడం కాకుండా నేను అనుకున్న పాయింట్ కథను వర్కౌట్ చేస్తే ఆటోమేటిక్గా జనాలు చాలా తెలివైన వాళ్ళ ఆడియన్స్ వాళ్ళే కథలోంచి వెతుక్కొని తీసుకుంటారు అనుకున్నాను. ఆ విషయంలో చాలా హ్యాపీ సురేష్ గారు. అంటే కొన్నిసార్లు మనం అనుకునే కరెక్ట్ అయినప్పుడు అంటే నేను లోపల కథ లోపల కలిపేశాను దాన్ని, ఆ మెసేజ్ని. దీన్ని బయటికి తీసి చూడగలుగుతారు ఆడియన్స్, లేదంటే అది కథలాగా ఫీల్ అయ్యి అలా వదిలేస్తారు అనుకున్నాను. ఫస్ట్ మార్నింగ్ షో అయిపోగానే చూస్తే మాట్లాడుతూ మొదలుపెట్టారు గర్ల్స్ గురించి, అందరూ చూడాలి, భయాన్ని పెంచకండి, మీరు ఒక్కసారి ఇదంతా నీకు ఎందుకు అనేస్తే తర్వాత నిజంగా ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పడం మానేస్తారు, గర్ల్స్ షుడ్ స్పీక్ అవుట్, వాళ్ళ మాట వినండి, వాళ్ళని అడగండి, వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వండి, చెప్పుకునే స్వతంత్రం ఇవ్వండి అనే పాయింట్ని అదేమంటారు మల్లెపూల దాంట్లో దారంలా దాచాను అనమాట. కనిపించకుండా కానీ వాళ్ళు చక్కగా తీసుకున్నారు ఆడియన్స్, అక్కడ హ్యాపీగా అనిపించింది. అవునవునవును. తర్వాత గాయత్రి క్యారెక్టర్ అమ్మాయి విక్రమార్కుడు చేసిందా అంతకుముందు? అమ్మాయి డాకుమారాజ్ చేసింది. విక్రమార్కుడు కాదు, డాకుమారాజ్ చేసింది. అసలు నేను అంటే సాయికుమార్ గారు ఎక్స్ట్రానర్గా చేస్తారు, రవితేజ గారు ఎక్స్ట్రానర్గా చేస్తారు, మన పాప నక్షత్ర ఎక్స్ట్రానర్గా చేస్తుంది. నాకు సర్ప్రైజ్ ఈ అమ్మాయి. నేను 5-6 అమ్మాయిలు తీసుకొస్తే ఆడిషన్ చేసినప్పుడు ఈ అమ్మాయి ఫేస్లో నేను అనుకున్న ఒక్కొక్క ఫస్ట్లో బిగినింగ్లో అగ్రెసివ్గా ఉండాలి, అలా హెల్ప్లెస్ అయిపోవాలి అమ్మాయి. ఆ 2 రియాక్షన్స్కి సరిపోతుంది ఈ అమ్మాయి అని పెట్టిన. అసలు సెట్లోకి వెళ్ళాక చాలా సీన్స్కి నాకు ఎంత సర్ప్రైజ్ అంటే అడిగా ఎన్ని ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నీకు సార్? డాకుమారాజ్ ఒకటి చేశాను సార్ అంటే. చూసారు కదా మీరు అసలు అంటే మొత్తం సినిమా అంతా ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ తర్వాత ఒకవైపు వెళ్తుంది. సో ఆ అమ్మాయి క్లోజప్ షాట్స్ చాలా హెల్ప్ అయ్యాయి సినిమాకి. నేను ఆ మొత్తం టెన్షన్ అంతా నేను ఆ అమ్మాయి క్లోజప్ షాట్స్ ద్వారానే డ్రైవ్ చేశాను. సెకండ్ హాఫ్ మొత్తం, ఫస్ట్ హాఫ్ నుంచి స్లోగా. సో బ్రిలియంట్గా చేసింది ఆ అమ్మాయి కూడా. అమ్మాయి పేరు శామ్. అవును. అంటే సినిమాల్లో కొన్ని సినిమాలకి ఒక్కో దర్శకుడు ఒక మార్క్ ఉంటుంది. ఓ వినాయక్ యాక్షన్ సినిమాలు బాగా చేస్తారు, రాజమౌళి, ఇట్లా ఒక్కొక్కడు డైరెక్టర్. మీకు ఫస్ట్ నుంచి నిన్ను కోరి కానీ మజిలీ కానీ ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీ సినిమాలు బాగా ఎక్కువ. ఆ పేరుని చేంజ్ చేసుకోవడం కోసమే ఈ కథ రాసుకున్నారా? రెగ్యులర్ శివ నిర్వహణ నాకు ఈ సినిమాలో కనపడలా. కొత్త మాకు బాగా కనిపించిన మీలో కొత్త దర్శకుడు మాకు దీంట్లో కనిపించండి బాగా ఎక్కువ. అది ఎలా మీరు ప్లాన్ చేసుకున్నదేనా? మీరు స్కెచెస్ చేసుకున్నదేనా? లేదు సురేష్ గారు, అసలు ప్లాన్ చేసుకుని ఇప్పుడు అర్జెంటుగా నేను మారాలి అనేది అసలు కాదు. ప్రతిసారి మనకు ఒక ముందు సినిమా అయిపోగానే నెక్స్ట్ ఏం చేయాలనేది ఒక థాట్లో నుంచి మన దగ్గర ఉన్న ఐడియాస్ అన్నింటిలో జరిగిన ఒక ఎక్సైటింగ్ ఐడియాని పట్టుకుంటాం. ఆ ఐడియాకు ఒక ప్రత్యేకమైన ప్రపంచం ఉంటుంది. సో ఈ ఐడియాకి నాకు కుదిరింది అంత ఇంటెన్స్గా చెప్పడానికి. ఇప్పుడు లవ్ స్టోరీ ఉందనుకోండి, ఒక లెవెల్ ఇంటెన్సిటీ వరకు చెప్పగలుగుతాం బాగా. ఒక లవ్ స్టోరీకి ఒక కుటుంబ కథ ఎలిమెంట్ కలిపితే మనం ఒక లెవెల్ ఇంటెన్స్ దాకా కలుపుతాం. ఇప్పుడు గర్ల్స్ వాళ్ళకి చుట్టుపక్కల ఉండే థ్రెట్స్, అందులో 2 డాటర్స్ 2 ఫాదర్స్, అసలు ఒక ఆడపిల్ల, అందులో డైలాగ్ ఉంటుంది, అసలు ఒక ఆడపిల్ల ఇంటి దగ్గర నుంచి బయలుదేరి తిరిగి వచ్చేంత వరకు ఒకడు మాట పడకుండా ఒకటి చెయ్యి పడకుండా తిరిగి వస్తుందని గ్యారంటీ ఉందా అని అడుగుతాడు. ఉందా? ఈరోజు లేని పరిస్థితి అయిపోయింది బాగా, చాలా చోట్ల లేని పరిస్థితి. అంటే ఓకే, ఒక కంఫర్టబుల్ పొజిషన్ లో ఉండి కారులో దింపి అమ్మాయిని మళ్ళీ కారు ఎక్కించుకొని తీసుకునే పేరెంట్స్ గురించి మాట్లాడలేదు. నేను చూపించిన లాంటి ఒక రిమోట్ లొకేషన్స్ లో, ఎలిమెంటరీ స్కూల్ 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊర్లలో ఒకసారి అక్కడి నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఆడపిల్ల ఎన్ని దాటాలి? బస్సులో ఒకరిని దాటాలి, అడవిలో ఒకరిని దాటాలి, స్కూల్లో ఒకరిని దాటాలి, ఇవన్నీ చుట్టూ పెట్టాలనుకున్నాను. ఈ డేంజర్స్ అన్ని చుట్టూ పెట్టి ఈ మధ్యలో ఇన్నోసెంట్ గా ఒక మంచి మనిషి. సో ఈ డేంజర్ ఈ మనిషి వరకు ఎప్పుడు వెళ్తుంది అనే ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ పెట్టుకున్నా. అదే సురేష్ గారు, మీరు అలాంటి టెరైన్ లో ఒకసారి కథ రాసుకున్నప్పుడు దాన్ని నిన్నుకోరలా తీయం కదా, దాని ఇంటెన్సిటీ తగినట్టు చేస్తాం. ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొంచెం హార్డ్ హిట్టింగ్ గా ఉంది అని అంటే రియాలిటీ ఈజ్ ఆల్వేస్ హార్డ్ హిట్టింగ్ అండి. లైఫ్ ఈజ్ ఎ హార్డ్ రియాలిటీ.
అంటే ఈ సినిమాలో పర్టికులర్గా రియల్గా ఇమేజిన్ సంఘటనలన్నీ కొంచెం మెమరీగా గుర్తొస్తున్నాయి. ఇప్పుడు మొన్న ఒక కారు మద్యం మత్తులో కొంతమంది పాపం బైక్ మీద వెళ్తుంటే ఆ అమ్మాయిని వచ్చి గుర్తేస్తే స్పాట్లో ఆవిడ పాపం చనిపోవడం, ఆ తల్లిదండ్రులు ఎంత వేదన మనం న్యూస్లో చూసాం. ఇట్లా ఆడపిల్లలు తీసుకెళ్ళి చంపేసి గోన్ సంచులు కుక్కేసి ఇట్లా చేసి సేమ్ అవన్నీ ఈ మధ్య జరుగుతున్నాయి యథాతథంగా. ఇప్పుడు న్యూస్లో వస్తుంటే ఒక పక్కన ఈ సినిమాగా వచ్చేసింది. అవునండి, అవును. అవన్నీ ఏమైనా రియలిస్టిక్గా మీరు కొన్ని ఏమైనా తీసుకోవడం జరిగిందా? అంటే నాకు తెలిసి ఇగో ఈ ఇన్సిడెంట్ పెడదాం అలా తీసుకోలేదండి. ఎక్కడెక్కడో మనం చూస్తున్నాం కదా సార్ న్యూస్లోని, వాటి సబ్ కాన్షియస్గా ఉంటుంది కదా మనకి రోజు రెగ్యులర్గా మనకి జరిగేవే మన చుట్టుపక్కల. అవును. బట్ ఏంటంటే ఎక్కువగా ఓ పర్టికులర్ ఇన్సిడెంట్ ఇలా జరుగుతుంది అని మెసేజ్, దాన్ని ఏమంటారు, ఒక డాక్యుమెంట్ చేసి చూపించినట్టు కాకుండా అవును. హీరో పాయింట్ ఆఫ్ వ్యూలోంచి, ఆ త్రినాథ్ క్యారెక్టర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోంచి, ఆ ఊర్లోంచి ఒక డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్తో ఒక కథలాగా చెప్పాలనుకున్నాను అనమాట. అదేంటి సురేష్ గారు, ఇప్పుడు రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఎక్కడొక ఇన్సిడెంట్ పెట్టి అక్కడొక ఇన్సిడెంట్ పెట్టి అలా చెప్పాలనుకోలేదు. ఒక ఊర్లో ఒక కథ జరిగింది, ఆ కథలో ఇన్సిడెంట్లు భాగంగా ఉండాలనుకున్నాను తప్ప ఒక ఇన్సిడెంట్లు తీసుకొని దాన్ని కథగా మార్చాలనుకోలేదు. అలా మారిస్తే మీకు ఆ ఇన్వాల్వ్మెంట్ తాలూకా ఎఫెక్ట్ పోద్ది. అవునవును. ఈ సినిమా పర్టికులర్గా తెలుగులో ఎలా ఓపెనింగ్స్ వచ్చాయో అలా తమిళ్లో ఓపెనింగ్స్ రావడం అనేది ఒక ఇండస్ట్రీ బాగా డిస్కషన్ అయింది. తమిళ్లో కూడా బాగా మంచి ఓపెనింగ్స్ రావడం గురించి. ప్లస్ ఇది మెయిన్ అంటే ఇట్లాంటిది మలయాళం కూడా ఈ సినిమా బాగా ఆడుతుంది నిజంగా చెప్పాలంటే. అదర్ లాంగ్వేజ్ కూడా చేసే తమిళ్లో రిలీజ్ అయిందండి. అవునండి. మలయాళంలో తమిళ్ వెర్షనే చూస్తారు. వాళ్ళకి 2 లాంగ్వేజ్లో మోస్ట్లీ కంఫర్ట్ కాబట్టి ఈ 2 లాంగ్వేజ్లో ఉంది సినిమా. తమిళ్ ఆల్సో గెటింగ్ గుడ్ రెస్పాన్స్ యాక్చువల్లీ. ఎందుకంటే అది ఉందండి ఫిల్మ్లో, ఆ రానెస్, అథెంటిసిటీ, ఆ ఎర్త్ క్యారెక్టర్స్. ఇప్పుడు నేను తీసుకున్న టాపిక్ ఎక్కడైనా సరే అది ప్రాబ్లమే. యూనివర్సల్ సబ్జెక్ట్ ప్రతి చోట వర్కౌట్ అయ్యే అమ్మ నాన్న కూతురు అనేది ఆ అమ్మాయిల చుట్టూ ఉండే ఇవన్నీ తమిళనాడు వెళ్ళినా, కన్నడ వెళ్ళినా, మలయాళం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లమే, ఎమోషనే. సో హీరో క్యారెక్టర్ కూడా కనెక్ట్ అవుతారు. సో ఆ డౌట్ లేదు. అందుకే యాక్చువల్గా తమిళ్లో చేసాం. అవును. ఈ సినిమా రిలీజ్ రోజే మైత్రి వాళ్ళు ఇంకో సినిమా తమిళ్లో ఫస్ట్ టైం ఏదో సినిమా. అవును, ఆ సినిమా పేరు సడన్ గా రాత్రి ముద్రాత్రి. మరి రవి గారు అంటున్నారు నిన్న మేము ఒకే రోజు 2 సినిమాలు చేసినప్పుడల్లా ముద్రాత్రి ఒకే రోజు 2 సినిమాలు చేసినప్పుడల్లా బ్లాక్ బస్టర్ అంటున్నారు. అప్పుడు వీరసింహారెడ్డి అండ్ వాల్తేరు వీరయ్య ఒక రోజు. అవును. ఆ తర్వాత మొన్న 2 సినిమాలు ఒకటి పడ్డాయి, 2 హిట్టే. అవును. అంటే నేను అనుకుంటున్నాం అలా. అవును. సో మీ తర్వాత మళ్ళీ రవితేజ చేస్తే ఎలాంటి క్యారెక్టర్తో చేయాలనుకుంటే? ఖచ్చితంగా దీనివల్ల ఒక ఇంపాక్ట్ వచ్చింది కదండి, ఆ లెవెల్ ఇంపాక్ట్ ఉంటుంది ఈ సినిమాలో కూడా అనుకున్న కథే చేయాలనేది నా కోరిక. అంటే ఈ కొత్త డైమెన్షన్ కదా రవితేజకి, నెక్స్ట్ అంటారు కదా, అది ఇంకా పెద్ద బాధ్యత కదా. అవును. ఈ సినిమాని బ్యాక్ ఉన్నప్పుడు అది ఆ లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని నమ్మకం వచ్చేంత కదా ఉన్నప్పుడు. ఖుషి తర్వాత మీరు బాగా గ్యాప్ ఇచ్చేసారు. సో గ్యాప్ ఇవ్వలేదు సార్, వచ్చింది. అంటే 3-4 కథలు అంటే నేను అనుకున్న హీరో టైం లేని కుదరకపోవడం, కొన్ని కథలు నాకు సాటిస్ఫాక్షన్ రాక మధ్యలో చింపేసి పక్కన పడేయడం, ఇలా కొంచెం ఒక సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఇదంతా జరిగి. సో ఫస్ట్ నాతో నేను బీయింగ్ యువర్ సెల్ఫ్ హానెస్ట్ అనేది ఒకటి అంటారు కదా, నాతో నేను కొన్నాళ్ళు ట్రావెల్ అయ్యి అలా ఆలోచిస్తూ ఈ స్టోరీ పట్టుకొని దీనికి రాసి మళ్ళీ మైత్రి మూవీస్కి ఖుషి తర్వాత ఈ సినిమా చేయడానికి రీజన్ ఏమైనా ఉందా? ఆ ఖుషి టైంలోనే బాగుంది, ఇద్దరి మధ్యలో సింక్ బాగుంది, చేసుకుందామని ఇంకా మ్యూచువల్గా అనుకొని కంటిన్యూ చేస్తున్నాను. రవితేజ లాంటి హీరోని తాగుడికి వ్యసనంగా క్యారెక్టర్ని మార్చడం అది ఎక్కడైనా ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా? మనం చూస్తూనే ఉంటాం కదండి, అందుకోసం ఊర్లలో ఆ 41 రోజులు విపరీతంగా దీక్ష చేస్తుంటారు. ఆ ముందు అంటే నేనేమన్నానంటే ఒక మంచోడికి కూడా తాగడం అలవాటు ఉండొచ్చు, ఒక చెడ్డోడికి ఉంటుంది. నేను ఒక బంగారం లాంటి మనిషి, ఎంత అమాయకుడు, బంగారం లాంటి మనిషి, ఒక ప్యూర్ ఎమోషన్ ఉన్నాడు, కోపం వస్తే కోపం, బాధ వస్తే బాధ ప్రాపర్గా చూపించగలిగేవాడు. వాళ్ళలో ఉండే ఒకే ఒక బలహీనత ఈ మందు తాగటం. కానీ వాడు అమ్మాయిల మీద కదా నిలబడతాడు. ఆ కాంట్రాస్ట్ నచ్చింది అనమాట, ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది అక్కడ మీకు. ఇదే అతనికి ఏ అలవాటు లేకుండా చాలా మంచోడు ఆడపిల్లల పక్కన నిలబడ్డాడు అంటే అది వేరే విషయం. ఒక తాగుబోతుడు ఆడపిల్లలు రక్షించడం అనేది మీకు ఒక మంచి కాన్ఫ్లిక్ట్ పాయింట్. మీకు ఒక సింపతి ఉంటుంది అతని మీద, మానేస్తే బాగున్ను
అనేది అంతా ఉంటుంది. అది కూతురుతో చెప్పించడం అనేది ఇంకా హైక్ తీసుకెళ్ళింది. రవితేజ అభిమానులకి నిజంగా అమ్రాన్ అంటే సంతోషాన్ని ఇచ్చారు. ఆ ఫ్యాన్స్ని మీరు ఏమైనా ముందేమైనా కలిసారా అట్లాంటి తర్వాత కానీ వాళ్ళ విషయాలు చెప్పడం కానీ మీకు? ట్విట్టర్లో చూస్తూ ఉంటాను, ఆ, ఆ. అలా మంచి సినిమా అండి అది అని చెప్పడం, కానీ పర్సనల్గా ఎప్పుడు కలవలేదు. అంటే ఆ రవితేజ క్యారెక్టర్ గురించి మీకు వచ్చిన ఆదరణ పర్టికులర్గా రవితేజ అదేనండి, ఇప్పుడు రవి గారితో చేయడము, కమర్షియల్ స్టార్తో చేసినప్పుడు కమర్షియల్గా ఆడియన్స్ని ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడానికి అవి ఇవి వెళ్లకుండా రూటెడ్గా కథకు తగినట్టు ఆయన కథలోనే ఉంచి ఆయనతో కథ మాత్రమే చెప్పడం అనేది ఎక్కువగా ఎప్రిసియేషన్ వస్తుంది. సో అదే అంటున్నాను కదా, ఆయన పర్ఫార్మెన్స్కి నేను రాసిన రైటింగ్కి కరెక్ట్గా రవితేజ గారు శివ నిర్వాణ ఆ కాంబినేషన్లో ఒక మ్యాజిక్ జరిగిందని అందరూ అసలు ఫస్ట్ అనౌన్స్మెంట్కే రవితేజ గారు ఏంటి శివ నిర్వాణతో సినిమా ఏంటి అనే దగ్గర ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది నాకు తెలిసి. అవునవును. నాకున్న చిన్న క్లాస్ ఫిల్మ్స్ ఇమేజ్, ఆయనకున్న ఒక మాస్ మహారాజ్ ఇమేజ్, ఈ రెండు కలిస్తే ఎలాంటి సినిమా వస్తుంది ఓకే 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 అని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. థ్యాంక్ గాడ్ ఏంటంటే నిజంగా ఒక మంచి సినిమా తీయగలిగాం, అది హ్యాపీ. ఓకే. మల్లెపూల పల్లకి పాట నిజంగా హైలైట్, చాలా హైలైట్. అయితే డబ్బు సీన్ పెట్టడం కొంతమంది అప్రిషియేట్ చేస్తే కొంతమంది విమర్శించడం జరిగింది. సో వాటి గురించి ఇది చాలా సందర్భాల్లో చెప్పానండి. ఇప్పుడు ఏంటంటే ఆయన 12 సంవత్సరాల క్రితం పాడారు ఆయన. మేము ఈ పాటని మల్లెపూల పల్లకి పాటని ఎవరితో పాడించాలనుకున్నప్పుడు అందరు కాల్ ఏంటంటే మనం డబ్బు సింగర్తో పాడిద్దాం, ఎందుకంటే విని విని అలవాటు అయిపోయి ఉంటుంది ఆయన వాయిస్. 10-12 సంవత్సరాల నుంచి అన్ని గుళ్ళు నేనే 100 సార్లు విని ఉంటాను ఆయన వాయిస్ పడి పూజల్లో మల్లెపూల పల్లకి సాంగ్. అవును అవును. సో ఇది ఫిక్స్. పిలిపించి ట్రైడెంట్లో రికార్డ్ చేసాం. రికార్డ్ చేసినప్పుడు ఆ పాత దాంట్లో ఉండే 10-12 సంవత్సరాలు అంటే ఆ వోకల్ గార్డ్స్ వేరే ఉంటాయి, ఇప్పుడు కొంచెం ఇదవుతాయి కదా. వోకల్ గార్డ్స్లో ఆ చిన్న టోన్ ఏదో కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది ఏమో అని కొంచెం అనిపించి రెండోసారి పాడించాను మళ్ళీ బ్యాక్ టు బ్యాక్. రెండోసారి పాడించాను, ఇంక ఇది మ్యాక్సిమం అర్థమైంది. ఇంకా అర్థం వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను కాల్ తీసుకోవాలి. సరే ఇతని వాయిస్ కొంచెం తగ్గింది అని చెప్పేసి వేరే ప్లేబ్యాక్ సింగర్ దగ్గరికి వెళ్తే అది కంప్లీట్గా డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లీస్ట్ ఇతనిది అయితే ఒక 2-3 రోజులకు అలవాటు అవుతుందని నా గట్ ఫీలింగ్. ఓకే. సో నేను ఏమనుకున్నాను ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఫస్ట్ రిలీజ్ చేయగానే ఒక 2 days డబ్ సింగ్ గారి వాయిస్ అప్పుడులా లేదు, లేదంటే ఇంకో ప్లేబ్యాక్ సింగర్తో పాడిస్తే మళ్ళీ ఏం డబ్ సింగ్తో పాడించొచ్చింది కదా నీళ్ళు అంటారు. అవును 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 సేమ్ అవును అవును. ఆయనకి చాలా గౌరవంగా ఆ సింగర్ని, ఆ లిరిక్ రైట్ని, మ్యూజిక్ డైరెక్టర్ని తీసి వాళ్ళకి మొత్తం క్రెడిట్స్ ఇచ్చి వాళ్ళతో రికార్డ్ చేసి వాళ్ళకి ఎంత ఇదండి. అవును. ఎక్కడో 15 సంవత్సరాల క్రితం చిన్న క్యాషో బోర్డుల మీద కొట్టిన పాట ఈరోజు ఎంతమందికి ఆయన వాయిస్ వెళ్ళడం, ఎన్ని లక్షల మంది చూస్తున్నారు, ఎన్ని లక్షల మంది వింటున్నారు. సో ఆయనకి ఆ మాత్రం చేసుకోలేమా అని మంచి ఉద్దేశంతో పాడించాం. ఆ 2 రోజులు ఉంది. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారా? నేను ఆల్రెడీ మనం చెప్పా, నీకు థియేటర్లో గొంతు ఎలా ఉంది, ట్రెబుల్ ఎలా ఉంది, బేస్ ఎలా ఉంది ఏం గుర్తురాదు. ఓన్లీ అందులో లీనం అవ్వడం, ఎంజాయ్ చేయడం, రవణ పర్ఫార్మెన్స్ చూడడం, ఆ అయ్యప్ప వైబ్లో ఆడడమే తప్ప మీకు రెండోది గుర్తురాదు అన్నాను. అదే జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చాలా అద్భుతంగా మాట్లాడేసారు అందరూ. ఏం లేంటి ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారు అప్పుడు రిలీజ్ తర్వాత అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అది రియల్ అని చెప్పి నిజం చేసింది ఈ సినిమా. అలాగే మీ తోటి దర్శకులు మిమ్మల్ని పొగట్టో మీరు ఎలా ఫీల్ అయ్యారు? బాబీ కానీ వీళ్ళందరూ మీ గురించి చాలా బాగా మాట్లాడారు. అవునండి, అవును, చాలా అద్భుతంగా మాట్లాడారు మీ తోటి దర్శకులు. వాళ్ళు అలా చెప్పడం గురించి చాలా హ్యాపీ. నిజమైన సినిమా చూసి మా అందరికి ఆ తర్వాత అర్థమైంది. చాలా హ్యాపీ అండి. ఇంకొక విషయం, నాతో పాటు ఉండే డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు మేము చెరిష్ చేసుకుంటాము, మా సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళు మంచి మాటలు చెప్పడం. ఎందుకంటే మా గ్రూప్ మీటింగ్స్ ఉంటాయి. ఇంతకుముందు ఎలా ఉండేదో తెలియదు కానీ అసలు ఏ ఈగోలు, ఏ జలసీలు ఎటువంటివి లేకుండా హ్యాపీగా మాడుకుంటాం. అసలు ఆ చనువు కూడా ఉంటుంది అందులో. ఎందుకు అక్కడ ల్యాక్ చేసావు, సెకండ్ హాఫ్లో ఎక్కడుంటే బాగుండేది కదరా, అలా ఏరా ఊరా అనుకున్న ఫ్రెండ్స్ మాకు ఒక గ్రూప్ ఉంది మొత్తం డైరెక్టర్స్ అందరికి. ఒక 20-30 మంది ఉన్నాం. చూసాను. ఇంకా నా సినిమా హిట్ అవ్వాలనుకునే వాళ్ళు ముందుంటారు వాళ్ళు. అలా వాళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడు మనం లాస్ట్ ఇయర్లో దగ్గర 6 బ్లాక్ బస్టర్లు కదండి. అవునండి. వచ్చిన ప్రతి మొన్న వెంకీ, సూర్యదేవన, విశ్వనాథన్, మా ఇంటి బంగారం, మన సాయి రాజేష్ చెన్నై లవ్ స్టోరీ. అవును. సో అందరూ వరుసగా హిట్లు కొడుతూ వెళ్తుంటే అంత హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇరుముడి సక్సెస్ని ఎంతమంది నాకు శివ ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఇట్ ఈస్ మై పర్సనల్ సక్సెస్ అని సూపర్ ఊరికే మెసేజ్ పెట్టడం కదా, మనస్ఫూర్తిగా. అవును అవును అవును. మేము ఒకళ్ళు సక్సెస్ కొట్టినప్పుడు ఇంకొకరు పార్టీలు సెలబ్రేట్ చేసుకుంటాం. అంత హెల్దీ అట్మాస్ఫియర్ ఉంది అంటున్నాను మా గ్రూప్స్లో కానీ మా డైరెక్టర్స్లో. మీ సినిమా మీరు టక్ చేసి ఓటీటీ సినిమా థియేటర్లు కాకుండా ఓటీటీలు కూడా రిలీజ్ అయింది సినిమా. అవునవును. సో అప్పుడు ఆ కరోనా మార్పు తర్వాత నాకు తెలిసి
ఈ సంవత్సరమే ఇండస్ట్రీ బాగా పుంజుకుంది మా ఇంటి బంగారంతో. అవునండి, జనాలు ఒక వస్తున్నారు. దర్శకుడిగా మీ దాని గురించి ఏం చెప్తారు? బాగా ఇప్పుడు వరుసగా సినిమా ఇండస్ట్రీ బాగుందిరా, సూపర్గా ఉందిరా. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఒకటిసారి ఆల్వేస్ ఒకటి ఏంటంటే సిగ్మా రూలు, కంటెంట్ అయితే బాగుండాలండి. సీజన్తో సంబంధం లేకుండా దేనితో సంబంధం, ఫస్ట్ మన చేతిలో కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా ఆడియన్స్ విల్ కమ్ టు ది థియేటర్స్. బట్ ఆ కంటెంట్ని ప్రాపర్గా ప్రోమోస్లోని ట్రైలర్స్ ద్వారా ప్రాపర్గా తీసుకెళ్ళాలి. అంతవరకు వచ్చారంటే మన సినిమాలో మంచి కంటెంట్ ఉంది, విపరీతంగా చూస్తారు. దట్ ఆల్వేస్ బిలీవ్. ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు చూడండి, ఇప్పుడు మా ఇంటి బంగారం నుంచి ప్రతి సినిమా చూస్తే ప్రతిదీ కంటెంట్ స్టిక్ అయిన ఫిల్మే. చెన్నై లవ్ స్టోరీ ఫీల్ అండ్ కంటెంట్, మా ఇంటి బంగారం ఒక ఫీల్ అండ్ కంటెంట్. చాలా రోజుల తర్వాత మా ఇంటి బంగారంకి నేను కూడా మన సినిమా చూస్తున్నప్పుడు, అరే మనం స్క్రీన్ మీద ఇంతమంది లేడీస్ని చూసి అన్నాళ్ళు అవుతుంది. అవును మనం చిన్నప్పుడు నిన్నే పిల్లాడుతా అవును 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 చూసినప్పుడు, అవును అవును. తర్వాత మురారి, నిన్నే పిల్లాడుతా, మురారి, కలిసి ఉందారా, మురారి, అసలు లాస్ట్ 10-15 years లో సినిమా చూస్తుంటే అలా అలా లేడీస్ మాయమైపోతున్నారు. మా అయితే ఒక హీరోయిన్, అవును అవును లేదంటే సెకండ్ హాఫ్ లో ఒక ట్రాక్ లోనే ఎక్కడ వచ్చే ఇంకొకటి అవును అవును. తప్ప. ఇప్పుడు కొన్ని బోయపాటి సినిమాలు కొన్ని ఉంటాయి. ఉంటారు అంటే అన్ని కాదు చెప్తుంది, తగ్గిపోయారు కదా బాగా. అవును అవును సినిమా కథల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు తగ్గిపోతున్నారు, లేడీస్ తగ్గిపోతున్నారు, పిల్లల క్యారెక్టర్లు ఉండట్లేదు, అవును అవును అంతా వన్ వే అయిపోతుంది. అవును 3-4 సినిమాలు ఉంటే పర్లేదు, అవును వచ్చిన 10 సినిమాలు. అవును. సో ఎక్కడో ఆడియన్స్కి ఏంటంటే, అరే మా కథలు తీయండి రా బాబు, మా కథలు తీయండి, మా ఇంట్లో కథలు తీయండి, మేము ఏం ఫేస్ చేస్తున్నామో, ఎలాంటి వాతావరణంలో ఉన్నామో అలాంటి వాతావరణంలో కథలు మాకు ఇస్తే మేము హ్యాపీగా బంగారంలాగా వచ్చి చూస్తామని మా ఇంటి బంగారాన్ని స్టార్ట్ చేశారు. సూపర్. అక్కడ చెన్నైలో వస్తుంది. అవును. వెరీ కనెక్షన్. మళ్ళీ విశ్వనాథ్, ఇన్నోసెంట్ పీపుల్, విశ్వనాథ్ సెన్స్, అది రూటెడ్ మన ఎమోషన్స్. సో ఏంటంటే ఇట్స్ వెరీ గుడ్ థింగ్ అండి. కథలు ఎక్కడో ఉండవు, మన చుట్టూ మన ఇళ్ళలోనే ఉంటాయి. బై దేర్ ఆర్ సమ్ ఈవెంట్ ఫిల్మ్స్, సెలబ్రేటెడ్ ఫిల్మ్స్. ఒక బాహుబలి లాంటి వస్తే పండగ, ఒక కేజీఎఫ్ లాంటివి వస్తే పండగ. ఓకే, సో ఏంటంటే వాటితో పాటు అన్ని జోనర్ సినిమాలు ఉంటాయి. నాకు అప్పట్లో నేను అసినేటర్గా ఉండేటప్పుడు, అసినేటర్ కాదు డైరెక్టర్ అయిన తర్వాత కూడా ఏదైనా మల్టీప్లెక్స్కి వెళ్తే ఇలా 5 సినిమాలు పాపప్ అవుతాయి కదా మనకు మానిటర్స్లో. ఒక ఫ్యామిలీ సినిమా, ఒక క్రైమ్ థ్రిల్లరు, ఒక హర్రరు, ఒక యాక్షన్ ఫిల్మ్, అలా ఉండేది. అవును, మంచి బ్యాలెన్స్ ఉండేది అన్నమాట. అవును అవును అవును. సో ఈ సినిమా చూడగానే బయటకు వస్తారా, ఆ సినిమాకి కూడా వెళ్ళాలరా అని. మనకు ఫుడ్ ఏదైనా సార్, అవును అవును, ఒక రోజు ఒకటి పెట్టి ఇంకో రోజు ఇంకోటి పెట్టి అలా ఉంటే టేస్ట్ వేరేగా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి. రోజు బిర్యానీ తింటే బాగుంది, రోజు బిర్యానీ బాగుంది కదా. అన్నీ ఉంటాయి, దేని టేస్ట్ దానికి ఉంటుంది. సో నౌ దట్ ఇస్ ద థింగ్. మీరు పెరిగిన వాతావరణం, మీరు చదివిన స్కూల్ కానీ ఇవన్నీ అట్లాంటివి కొన్ని ఇన్సిడెంట్స్ అన్నీ మీ సినిమాల్లోకి మీరు రాసుకుంటూ ఉన్న సందర్భాలు ఏమైనా జరిగాయా మీ సినిమాల విషయాలు? ఆబ్వియస్లీ నా లైఫ్ జర్నీలోంచి చాలా అబ్జర్వ్ చేయడం, నేను ఏదైతే అబ్జర్వ్ అయిందో నాకు అందులోంచి జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కానీ కొన్ని మెమరీస్ కానీ వాటిలోంచి పుడతాయండి నాకు కథలు. అవును. ఎస్, నిన్ను కోరి కానీ, మజిలీ కానీ, టక్ జగదీష్ కానీ, ఖుషి, ఈవెన్ ఖుషి ఆల్సో. ఓకే. యాక్చువల్గా ఇరుముడి అనేది ఎగ్జాక్ట్గా జరిగిన ఇన్సిడెంట్లు అలాంటిది ఏం లేదు. కానీ అంటే ఈ అట్మాస్ఫియర్, ఈ అంబియన్స్ మాత్రం నాకు సబ్ కాన్షియస్ ఎప్పటి నుంచో ఉంది. కార్తీక మాసం, ఆ ఎర్లీ మార్నింగ్ చల్లో స్వాములందరూ పాడుకుంటూ వెళ్ళడం, ఆ గుడి దగ్గర దూరం నుంచి స్వామియే అయ్యప్పో అని రావడం, అది నాకు బాగా ఇష్టం అనమాట. ఓకే, సూపర్. కానీ ఆ ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి స్వాములు అనే దాంట్లో ఉండే ఒక విజువల్లో ఒక చీకటి ఉంది, ఒక వెలుతురు ఉంది, ఒక పాజిటివిటీ ఉంది, ఒక సస్పెన్స్ లాగా అనిపించింది అనమాట నాకు. ఈ స్వాములు బ్యాక్డ్రాప్లో ఇలాంటి కథ జరిగితే ఎలా ఉంటుంది అనేది సీడ్. అంటే ఇంతకుముందు శివనిర్వహణ సినిమాలకి అన్నిటి కలిపి ఈ సినిమా రేంజ్ వేరు, ఈ సినిమా సక్సెస్ రేంజ్ వేరు, ఇవన్నీ మార్పు మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ ఎప్పుడు నా సినిమా హిట్ అని ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే, అమ్మయ్య ఇంకో మంచి సినిమా చేయడానికి ఛాన్స్ వచ్చింది, ఇంతవరకు ఫస్ట్ ఆలోచిస్తాను. ఓకే ఓకే. ఇంకా రేంజ్లు, కలెక్షన్స్ ఇవన్నీ ఏంటంటే ఇంక బోనస్. ఇంకా నాకేంటంటే ఈ సినిమా నాకు చేసిన మంచి ఏంటంటే అండి, నేను నెక్స్ట్ ఇంకా బెటర్ రైటింగ్ రాయడానికి, అంటే ఇప్పుడు శివనిర్వహణ నా సినిమా అంటే లైట్ హార్టెడ్గా, అవును, ఫీల్ గుడ్ ఎమోషన్తో ఉంటుందని ముందే ఒక ప్రిపరేషన్, ఒక టెంప్లెట్ లాంటిది, ఒక ఫార్మెట్ లాంటిది వచ్చేసింది. అవును అవును. ఆ ఫార్మెట్ని బ్రేక్ చేసుకోగలిగాను అనిపించింది. ఓకే ఓకే. సో నెక్స్ట్ నేను శివనిర్వహణ సినిమా అంటే ఎలాగైనా ఉండొచ్చు. మళ్ళీ ఏ జోనర్ వస్తుంది నెక్స్ట్? అదే అంటున్నాను. ఇప్పుడు మీరు అన్నారు కదండి, నెక్స్ట్ ఎలాంటి సినిమా వస్తుంది అని ఒక ఇంట్రెస్ట్ లోంచి డైరెక్టర్కి ఎక్స్ప్లోర్ చేసుకోవాలనిపిస్తుంది. దానికి ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చినందుకు హ్యాపీగా ఉంది. అంటే మీలో మంచి కథకుడు ఉన్నాడు, మంచి మాటలు వచ్చేస్తున్నాడు, ఎందుకు మీరు ఎంత గ్యాప్ ఎందుకు ఇస్తున్నారు? అదే సార్, గ్యాప్ మనం ఇచ్చేది కాదు సార్. అది ఎలా ఉంటుందంటే, మనం ఒక కథ అనుకుంటాం,
ఆ టైం లైన్లో ఒక హీరో ఇలాంటి కనీసం సంవత్సరానికి 2 సినిమాలు తీసిన ఇండస్ట్రీ కొంచెం ఇది అవుతుంది లేదు లేదు నేను యాక్చువల్ మీకు తెలుసు కదా సురేష్ గారు, నేను ఫాస్ట్గా నేను నా సినిమాల్లో ఇప్పటివరకు సంవత్సరం నుంచి ఎప్పుడు చేయలేదు నేను ఓకే షూటింగ్ పార్ట్. బట్ సినిమాకి మధ్యలో క్రియేటివ్ ప్రాసెస్ రైటింగ్ ప్రాసెస్లో రైటింగ్ కూడా నేను మరీ ఎక్కువ టైం తీసుకోను. ఆల్రెడీ ఐడియాస్ ఉంటాయి, గట్టిగా నమ్మితే రాసేస్తాను 2-3 నెలల్లో. కానీ ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా చివరిదాకా ఈ సినిమాలోనే ఉన్నాను. ఇప్పుడు ఫ్రెష్గా మనం కథ పట్టుకుని వెళ్ళినప్పుడు అక్కడ హీరో ఆ టైం లైన్లో ఖాళీగా ఉండాలి. అవును ఆయనకే 2 సంవత్సరాలు పడితే రావడానికి, అవును అవును మనం ఇప్పుడు చెప్పాలి, ఆయన ఇప్పుడు చేయాలి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళంగానే రెడీగా ఉంటారు కదా, ఆయన ఏదో షూటింగ్లో ఉంటారు, వేరే హీరో షూటింగ్లో ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనం ఏదో కథ తీసుకెళ్తాము, ఆ జోనరా అతను అంతకుముందు చేసి ఉండొచ్చు, లేదంటే అదే జోనరాలో ఇంకో కథ ఒకే ఉండొచ్చు, అలా అవుతూ ఉంటుంది. అలా ఏంటంటే టైం లైన్ ప్రాబ్లమ్స్లో లేట్ అయింది తప్ప నాది రైటింగ్ కానీ షూటింగ్ కానీ క్విక్గా చేస్తేనే నాకు నచ్చుతుంది. ఓకే ఓకే నాకు వేడిగా ఉన్నప్పుడు ఇది వడ్డించేయాలి, లాగ్ నా వల్ల కాదు. అంటే ఈ సినిమాకి కథ మీరే, డైలాగ్స్ మీరే, స్క్రీన్ ప్లే మీరే, దర్శకత్వం మీరే, ఇవి కాకుండా స్క్రీన్లో చూసారు పేర్లు, రైటర్, సాంగ్ లిరిక్ రైటర్, అంతకుముందు మీ సినిమాలు కూడా కొన్ని రాసుకున్నారు, ప్లస్ కొరియోగ్రఫీ కూడా. ఇన్ని బాధ్యతలు పెట్టుకోవడం గురించి. ఇన్ని బాధ్యతలు అంటే లిరిక్స్ అయితే కొంచెం యాక్సిడెంట్లే, కొరియోగ్రఫర్ అని నేనే కాదు, చాలా మంది డైరెక్టర్లు మాంటే సాంగ్లు చేస్తారు, డ్యాన్స్ సాంగ్ దగ్గర నుంచి కొంతమంది. ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్స్ ఇప్పుడు ఏంటంటే లెట్స్ టాక్ అబౌట్ ద లిరిక్స్. లిరిక్స్ నిన్ను కోరి సినిమా మొత్తం అంతా అయిపోయిన తర్వాత స్టూడియోలోంచి కిందకు వస్తున్నాను, నాకు సడన్గా ఒక థాట్ వచ్చింది, అవును సినిమా బిగినింగ్లో టైటిల్స్ని ఎలా వేయాలి, ఇది ఒక డీప్ ఫిల్మ్ అని చెప్పాలి, ఏదైనా సాంగ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఫాస్ట్గా గోపి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న పాట కావాలన్నావు 4-5 లైన్లు. సరే చెప్పు అన్నారు. తక్కువ లిరిక్ ఎక్కడ వస్తాడు అక్కడ, నా దగ్గర చిన్న కవితలాగా కదిలే నదిలా అని 4 లైన్లు రాశాను. అది ఇమీడియట్గా రికార్డ్ చేసి నాన్నగారికి పంపించాను. చాలా బాగుంది శివ, ఎవరు రాశారు అని. అది నేనే చిన్నది అలా ట్రై చేస్తానంటే, లేదా చాలా బాగుందని. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఓకే, నథింగ్ ఈజ్ లైక్ వెరీ ఇంటెన్షనల్. ఓకే సారీ. దాని తర్వాత ఏమైందంటే మజిలీలో ఒక పాట రాయాలి. భాస్కర్ భట్ల గారు ఏమో చాలా బిజీగా ఉన్నారు, మధ్యాహ్నం రావాలి ఆఫీస్కి. ఓకే, ఆయనకి ఏదో పని ఈరోజు రాలేను సార్ అన్నారు. నేను నాకు పాట అర్జెంట్, స్టూడియో అక్కడ బుక్ చేస్తుంది. అప్పుడు రాసింది ఏడెత్తుమల్లి సాంగ్. ఓకే 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 అలాగా నాకు అంతో కొంత ఒక నాలెడ్జ్, దాని మీద ఒక సెన్స్ ఉంది, ఒక పరిస్థితి ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడ ఉంటాడు, అర్జెంట్గా పాట రికార్డ్ చేయాలి, నేను రాయగలను అనుకున్నప్పుడు రాస్తానండి. నా స్థాయికి మించి ఉంది అనుకోండి సిచ్యువేషన్ కానీ ఇది కానీ, కొంచెం లేట్ అయినా లిటరేటర్ని పిలిపించి ఇచ్చి జాగ్రత్తగా రాయిపించుకుంటాం. సిచ్యువేషనల్ అనమాట. ఖుషీకి 5 పాటలు ఏంటంటే హిషామ్ నేను అక్కడ కాశ్మీర్లో కూర్చున్నాను, నేను షూటింగ్ చేసేవాడిని, రాత్రి వచ్చేవాడిని, హిషామ్ అక్కడ అప్పుడు కంపోజింగ్ స్టార్ట్ అయ్యేది. అసలు మ్యూజికల్ సక్సెస్. నేను ఒక మాట అంటే అతను కంపోజ్ చేయడం, అతను ఒక మాట అంటే నేను రాయడం, అలా ఒక ఫ్రెండ్స్ లా చేసుకున్నాం అనమాట. సో 2 సాంగులు కుదిరేసరికి ఇషామ్ ఏమన్నాడంటే, నువ్వు రాసేది కరెక్ట్గా నా నోటికి సూట్ అవుతుంది, కరెక్ట్గా నువ్వు చెప్తుంటే చేయడం బాగుంది, చాలా ఆర్గానిక్గా ఉంది. ఖుషి పాటలను అలా చేసినాయి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఒక లిటరేటర్ని పిలిచి అతను ఒక 2-3 వారాలు టైం ఇచ్చి మళ్ళీ వాట్సాప్లో అతను ఒక్కొక్క లైన్ పంపిస్తూ నేను కరెక్షన్స్ చెప్తూ, ఇదో పద్ధతి. నీకు పని జరిగిపోతున్నప్పుడు ఇంకెందుకు, బాగా వస్తుందని ఇద్దరికి నమ్మకం ఉంది, అలా రాసింది. ఇంకా కొరియోగ్రఫీ అని అంటారా, మాంటేజ్ సాంగ్స్ చాలా మంది లాగా నేను కూడా తీసుకుంటా. ఇప్పుడు యాలాల యాలలో సాంగ్ ఉంది, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ చెప్తాను. యాలాల యాలలో సాంగ్ నేనున్న 35 రోజుల్లో ఆ 35 రోజులు ప్రతిరోజు లొకేషన్లో సాయంత్రం సీన్ అయిపోగానే ఒక మాంటేజ్ చేస్తాను అనమాట. ఒక సన్స్, ఇప్పుడు వాటర్ ఫాల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది, సన్సెట్. ఆ వాటర్ ఫాల్ సీన్ అయిపోగానే పాపని రవి గారిని పెట్టి ఒక షార్ట్ తీస్తాం. నెక్స్ట్ ఇంకో లొకేషన్కి వెళ్తాం, అడవిలోకి వెళ్తాం. అడవిలో ఆటోలో ఏదో యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అయిపోగానే సాయంత్రం ప్రియాని రవి గారిని పాపని ఆటోలో కూర్చోమని ఒక షార్ట్ తీస్తాను. ఇది 30 రోజుల వర్క్ అంతా ఉంటుంది సాంగ్లో మీకు, కానీ తీసింది ప్రతిరోజు అరగంటే. సో మీకు యాలలో సాంగ్ చూస్తే మొత్తం ఆ ఊరంతా ఉంటుంది యాలలో. కొరియోగ్రాఫర్తో అలా చేయలేం కదా, మా అయితే 3 రోజులు పిలుచుకుంటాం. సో ఆ మాంటేజ్ సాంగ్స్కి ఎప్పుడు కూడా ఐ ఫాలో దట్ థింగ్ అనమాట. మీకు ఆన్సర్ అది. అదే ఇది ఉత్తరాంధ్ర నేపథ్యమే కాదు, లొకేషన్ చాలా చాలా అద్భుతంగా. అసలు ఎక్కడెక్కడ తీశారు ఈ సినిమా షూట్? ఆంధ్రాకి ఒరిస్సాకి మధ్య బోర్డర్లో సీలేరు అనే ప్లేస్ ఉంది. ఓకే, అంటే ఎలా అంటే అసలు మీరు చూస్తారు కదా సినిమా, అసలు అద్భుతం. అసలు మన ఆంధ్రాలో ఇలాంటి లొకేషన్ ఉందా? అక్కడ స్పెషల్ ఏంటంటే అండి డ్యామ్స్ ఉంటాయి. అది యాక్చువల్గా థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు అనమాట. అదే థర్మల్ అంటారా, వాటర్ నుంచి పవర్ తీస్తారు కదా, హైడ్రో ప్రాజెక్ట్స్ అంటారు సంథింగ్. అక్కడ జనాలు కూడా అందరూ ఆ ఎంప్లాయీసే ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ అలా ఉంటారు అనమాట. సో ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ డ్యామ్లు ఇదంతా చూసి చుట్టూ ఫారెస్ట్లు, నాకు ఆ డ్యామ్ అండ్ ఫారెస్ట్ ఆ కాంబినేషను చాలా గ్రిప్పింగ్ అనిపించింది అనమాట. ఓకే, అంటే ఒక టైట్గా ఉంది లొకేషన్, లూజ్ లేకుండా. ఇలాంటి ప్లేస్లో త్రినాథ్ ఫ్యామిలీని పెడితే
త్రినాథ్ ఎక్కడెక్కడ తిరుగుతాడు, ఈ డ్యామ్ని ఎలా సినిమాలో క్యారెక్టర్ చేయొచ్చు, ఆ డ్యామ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది. బాగా పైగా త్రినాథ్ లాంటోడు ఆ కట్టేసిన వాటర్తో ఉన్న డ్యామ్ లాంటోడు, ఓకే. అంత సైలెంట్గా ఉంటాడు. ఆ చిన్న లీక్లో వాటర్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఒకసారి తెగి పడితే డ్యామ్ ఏం జరిగింది అంటే ఇది ఆడియన్స్కి అర్థం కాకపోవచ్చు, నాకు నేను ఇన్స్పైర్ అవ్వడానికి అలా అనుకునేవాడిని అన్నమాట. అదే అదే ఓకే, అదే ఓకే. ఈ శాశ్విక పోషించిన పాత్ర నిజానికి చాలా టఫ్ అది. సో ఆ అమ్మాయి ఎలా ఒప్పించి చేయించారు? అసలు నాకు షాక్ ఏంటంటే ఇలా చెప్పంగానే నేను వెయిట్ చేస్తున్నాను రియాక్షన్ ఎలా ఉంటుందా అని. ఇలా చెప్పగానే సూపర్ సార్, ఇట్ హ్యాస్ ఏ గుడ్ ఛాన్స్ టు పర్ఫార్మ్ సార్ అంది. ఆర్టిస్ట్ అనే వాళ్ళ ఆలోచన అలాగే ఉంటుందండి. ఓకే. నిజంగా ఒక ఆర్టిస్ట్ అయితే ఎవరైనా నేను డైరెక్టర్ చెప్పిన దాన్ని ఎలా ఎన్హాన్స్ చేయాలి, ఆ క్యారెక్టర్కి ఎలా న్యాయం చేయాలి, నువ్వు కాదు అది, ఆ క్యారెక్టర్. ఓకే ఓకే. అప్పుడు ఆ క్యారెక్టర్లో విలన్స్ ఉందనుకోండి, దాన్ని నేను ఎంత బెస్ట్ తీసుకెళ్లాలనేది ఆలోచించాలి ఆర్టిస్ట్. అవును అవును నువ్వు విలన్లో ఫీల్ అవ్వకూడదు, అవును అవును అది క్యారెక్టర్. అవును అవును అవును. సేమ్ ఆ క్వాలిటీ స్వస్కకి ఉంది, ఆయన కన్నడ యాక్టర్ ఆయనకి ఉంది, రమేష్ ఎమ్మెల్యే బాబ్జీ. బా అది మాత్రం సూపర్. కన్నడ యాక్టర్ కదా అతను. అవునవును. అంటే న్యాచురల్ ఉండడం కోసం అతను పెట్టారా? అవును. మీకు థింగ్ ఏంటంటే ఇంతమంది బయట వాళ్ళు ఉన్నా మీకు ఎక్కడ మీకు ఉండదు, కొత్త వాళ్ళు ఎవరో చేసేస్తున్నారు ఫీలింగ్ రాలా. రియల్ గా ఆ విలేజ్ లో ఉన్నాడనే వచ్చింది. అతను అంత పాజిటివ్ గా చూపించి తర్వాత అతను మారటం అనేది అవును కొంచెం ఇదైంది. సో మీరు టఫ్ గా ఫీల్ అయిన సన్నివేశాల గురించి అడిగితే ఈ సినిమా విషయంలో, ఈ డివోషనల్ లేయర్ని, ఈ ఎమోషనల్ లేయర్ని, ఈ క్రైమ్ లేయర్ని స్క్రీన్ ప్లేలో ఎక్కడ మిస్ అవ్వకుండా కరెక్ట్గా బ్లెండ్ చేయాలి. ఆ బ్లెండింగ్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఇవ్వకపోతే తేడా జరుగుతుంది. ఆ బ్లెండింగ్ విషయంలో చాలా ఎక్సర్సైజ్ చేశాను నేను. ఐ టుక్ సమ్ టైమ్, ప్రతిదీ బ్యాక్ అండ్ ఫోర్త్ 2-3 రకాలుగా రాసుకొని ఏది వర్క్ అవుతుంది అనేది చేసుకుని అక్కడ ఇట్ ఈస్ ట్రిక్కీ థింగ్. అంటే 3 జానరాలను బ్లెండ్ చేయాలండి. అవును అవును. ఈ సినిమాకి పర్టికులర్గా జీవి ప్రకాష్ ప్రాణం పెట్టి చేశారు. సో తనతో ట్రావెల్ గురించి అంతా ఇప్పటి నుంచి కాదండి, ఇప్పుడు అతను అసురుని సినిమా చేసి రాజారాణి చేసిన దగ్గర నుంచి నేను డైరెక్టర్ అయితే అతనితో పనిచేయాలి. ఎందుకంటే జీవిలో ఒక స్టన్నింగ్ క్వాలిటీ ఏంటంటే అతని మ్యూజిక్లో వన్ సైడ్ రానెస్ ఉంటుంది, ఇంకో సైడ్ మెలడీ ఉంటుంది. మీకు అందుకే ఇరుముడిలో మీకు ఆ క్రైమ్ యాంగిల్, ఆ రానెస్ ఎంత భయం వేస్తుందో, పాప వచ్చేసరికి అంత హాయిగా ఉంటుంది. ఆ రెండు కొంతమంది చేయగలుగుతారు. ఓకే. అందులో జీవి వన్ ఆఫ్ ద కైండ్ కంపోజర్ ఆయన. సో ఫైనల్లీ నేను జీవీని ఏదైతే పర్పస్తో అనుకున్నానో దానికి 100కి 200% ఇచ్చాడు. సినిమాలో ఒక మ్యూజిక్ కూడా ఒక ఇంపార్టెంట్ పిల్లర్ లాగా అయ్యింది ఇరుముడిలో. ఓకే. ఇందాక మనం మాట్లాడుకుంటే విజువల్, ఈ సినిమా నిజంగా ఒక విజువల్ వండర్గా కొంచెం కొన్ని సీన్స్లో అనిపించింది. విష్ణు శర్మ మై ఫేవరెట్ డిఓపి ఎనీ టైమ్. మజిలీ చేసాము, రవి గారితో ఉన్నప్పుడు రవి గారి స్పీడ్ చాలా స్పీడ్, నేను స్పీడ్, మా స్పీడ్ని అందుకుంటూ క్వాలిటీ రావాలి, చెక్కకుండా చెక్కినట్టు ఉండాలి బొమ్మ. ఓకే ఓకే. సూపర్ సూపర్ సూపర్. అది అంటే ఇంత పకడ్బందీ స్క్రిప్ట్ ఇవన్నీ ఉన్నా కానీ ఎక్కడో తేడా కొడుతుంది అనే సందర్భం ఎప్పుడైనా మీకు అనిపించిందా చేస్తున్నప్పుడు? తేడా కొడుతుంది అనిపించలేదండి, బట్ కాన్షియస్గా ఉండేవాడిని. తేడా కొట్టకూడదు అనుకుంటూ చేసేవాడిని. అంటే కొన్ని సినిమాలకు మాత్రమే ఇండస్ట్రీలో బాగా కనెక్ట్ అవుతారు. ఈ సినిమాని జనాలతో పాటు ఇండస్ట్రీలో కనెక్ట్ అయ్యి వాళ్ళు విషయం చెప్పడం, వాళ్ళు ట్వీట్లు పెట్టడం, మిమ్మల్ని అప్రోచ్ చేయడం, దాని గురించి ఇది హ్యాపీగా ఉంటుంది కదన్నా. అంతేలే, మెమరీగా ఉన్నది, హ్యాపీగా ఉంటుంది. నాకు ఫస్ట్ అందరూ ఆల్మోస్ట్ నేను పనిచేసిన హీరోలు, అదర్ డైరెక్టర్స్, పెద్దవాళ్ళు, ప్రొడ్యూసర్స్, ప్రొఫెసర్స్, జర్నలిస్ట్ మిత్రులు అందరూ కాల్ చేసి, అంటే సినిమాని సినిమాగా చూసి అలా వదిలేయడం వేరు, ఒక టేక్ అవే ఉండడం వేరు. వాళ్ళకి సినిమా గురించి మాట్లాడడానికి ఒకటి ఉంది, ఇది డిస్కస్ చేశారు, లేదంటే ఈ బ్లెండింగ్ బాగా చేశాడు డైరెక్టరు, రైటింగ్ బాగుంది అని అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ గుడ్ అని. ఓకే. ఇది మీ అంటే నెక్స్ట్ సినిమా వెంటనే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? మళ్ళీ దీనికి కూడా టైం తీసుకుంటారా? లేదండి, కొంచెం క్విక్గానే, అంటే ఫస్ట్ రైటింగ్ టైం తీసుకుంటాను, బట్ వన్స్ రైటింగ్లో ఒక ఇది కదా అని ఒకటి వచ్చేస్తే ఇంకా అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్తా. నెక్స్ట్ మళ్ళీ ఏ హీరోతో ఉండొచ్చు? ఇంకేమనుకోలేదు. ఏ బ్యానర్తో ఉండొచ్చు? చెప్తాను, అన్నీ చెప్తా. ఆ కమిట్మెంట్స్ ముందే ఉంటాయి కదా ఇప్పటికి? బ్యానర్ అయితే ఫిక్స్ అయిందండి, బట్ అన్నీ చెప్తాం, దానికి ఒక ఎక్సైటింగ్ ఒక అప్డేట్ రెడీ చేసి చెప్తాం. ఓకే. అంటే మీరు జనరల్గా ఆ హీరోయిన్ గురించి, ఆ హీరోయిన్ పాత్ర గురించి, ఆ అమ్మాయిని ఎంచుకోవడానికి పర్టికులర్గా
సేమ్ అండి ఈ పాపలాగే అలాంటి ఒక లొకేషన్లో న్యాచురల్గా కావేరి అనే పాత్ర అక్కడే పుట్టి అక్కడే పెరిగిందనే ఫీలింగ్ రావాలి. పైగా ఏంటంటే మన తెలుగులో ఎక్కువ ఎక్స్పోజ్ అయిన హీరోయిన్ లేకపోతే బెటర్ అనిపించింది. ఓకే. అంటే చూడగానే ఆ ఊర్లో అమ్మాయి ఏమో అనే ఫీలింగ్ ఇంకా పెరుగుతుందని. సో ప్రియా భవాని సూపర్ యాక్ట్రెస్, అంతగా ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వాల. ఇక్కడ ఓకే 2-3 సినిమాలు చేశారు. సో ఆవిడని తలుచుకొని నాకు ఎందుకో రవణ, ఆవిడ, పాప కరెక్ట్గా ఒక ఫ్యామిలీ లాగా ఒక ప్రింట్ పడింది మైండ్లో. ఓకే. ఓకే. బాగుంటుంది అనిపించి ఇంకా క్యాస్ట్ చేశాను. ఈ సినిమా పర్టికులర్గా తండ్రి కూతుళ్ళు బాగా కనెక్ట్ అయ్యి చేసిన సినిమా కాబట్టి పర్సనల్గా మీ పిల్లలతో మీకు అటాచ్మెంట్ ఏ విధంగా ఉంటుంది, మీ పిల్లల గురించి ఈ సందర్భం వచ్చింది కాబట్టి అందరి పేరెంట్స్కి అందరి పిల్లలకి ఎలా ఉంటుంది ఉంటుంది అంటే ఉంటుంది. పర్టికులర్ పని మీకు ఎంతమంది పిల్లలు డీటెయిల్స్ అని చెప్తే. ఫస్ట్ బాబు అండి మజిలీ టైంలో పుట్టాడు. పాప టక్ చేసిన తర్వాత పుట్టింది. వాడికి 7, పాపకి 5, 2 years గ్యాప్. ఇంకా ఎంత ప్రెషర్ ఉన్నా ఎంత ఇది ఉన్నా ఇద్దరే రిలీఫ్, ముఖ్యంగా పాప. ఓకే. మనం తండ్రులం కాబట్టి. సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఏమన్నారు ఇంట్లో మిస్సెస్ కానీ? మా మిస్సెస్కి బాగా ఇద్దరం కలిసే చూసాము. అని ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నువ్వు ఎమోషనల్ అవుతావు క్లైమాక్స్లో, ప్రీ క్లైమాక్స్లో అది అని చెప్పి. తను ఒక లెవెల్కి అనుకుంది, కానీ ఇంత లెవెల్కి, ఈ లెవెల్ ఆఫ్ ఇంత ఎక్స్ట్రీమ్ ఎమోషన్ ఉంటుంది అనుకోలేదు అని చెప్పేసాము. ఓకే. ఓకే. నెక్స్ట్ మళ్ళీ అయ్యప్ప మళ్ళీ వేస్తారా అంటే ఈ సినిమా అప్పుడు ఏమైనా మొక్కుకోవడం అట్లాంటివి ఏమైనా జరిగినాయా? సినిమా హిట్ అయితే మళ్ళీ వేస్తానని అంటే కొంతమంది కోరికలు ఉంటారు కదా, సహజంగా ఉంటుంది. నేను ఇది ఇస్తే అది అనే దాంట్లో వెళ్ళలేదండి. నాకు హ్యాపీగా ఉంటుంది కాబట్టి నేను వేద్దాం అనుకుంటున్నాను. వేస్తారు ఈ సంవత్సరం మీ పాటలే పాటలతో ఎక్కువ. ఓకే. 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 అసలు ఈ కథ అనుకున్నప్పుడు రవితేజ గారి కోసం మీరు రాసిందా, లేకపోతే కథలు అనుకున్న తర్వాత రవితేజ గారు దీంట్లో ఎంటర్ అయ్యారా? కథ అనుకున్న తర్వాత. కథ పూర్తిగా అనుకున్నాక ఎవరు బాగుంటారు ఏంటి అనుకున్నప్పుడు రవి గారు అయితే బాగుంటారు. ఫస్ట్ రాసుకున్నది ఎవరి కోసం నిజం చెప్పండి? రాసుకున్నది ఎవరిది కథ? ఏ హీరో కోసం రాసుకున్న కథ ఇది? అసలు కథ రాసుకున్నప్పుడు, అసలు ఫస్ట్ కథ రాసినప్పుడు అది పెట్టుకోనండి అసలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరో ముందు పిలిచారు అనుకోండి, ఇప్పుడు ఎవరైనా ఒక స్టార్ హీరో ఎవరైనా సరే పిలిచి ఇలా శివ కథ చేద్దాం అనుకుంటే, నా దగ్గర ఉన్న కథలో ఆయనకి ఏం సూట్ అవుతుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ హీరో కనిపిస్తాడు. అదో పద్ధతి. కానీ నా అంతటి నేను ప్రశాంతంగా కూర్చొని ఒక కథ స్టార్ట్ చేసినప్పుడు ఇతనికి అని రాయనండి. అంటే ఒక పాయింట్ వరకు. ఓకే. 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 అట్లీస్ట్ ఏ ఏరియాలో జరుగుతుంది కదా, హీరో క్యారెక్టరేషన్ ఏంటి, అతని వైబ్ ఏంటి అన్నీ ఒకసారి క్రియేట్ అయ్యి అతని ప్రాబ్లం ఏంటి అనేది ఒక బేసిక్ లెవెల్ క్రియేట్ అవుతుంది కదండి. అంతవరకు ఈ హీరో అనుకోను. ఓకే. 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 ఒక షేప్ వచ్చినాక అప్పుడు ఆలోచిస్తా ఇది ఏ హీరోకి బాగుంటుంది అట్లా. ఓకే. సినిమా అంటూ కొన్ని సినిమాల్లో ఫస్ట్ హాఫ్ భలే ఉంది, ఇంటర్వెల్ బాగుంది ఇట్లా అనుకుంటాం కదా. మీ సినిమాలో పర్టికులర్గా లాస్ట్ 40 నిమిషాలు, సో ఆ ఎమోషన్ని ఎలా వర్కౌట్ చేయగలిగారు? అదేనండి, మనం ఫస్ట్ నుంచి మనం బిల్డ్ చేసిన వరల్డ్. ఓకే. ఇలాంటివి ఏంటంటే స్లో బర్నర్స్ క్యారెక్టర్స్ అన్నీ ఫస్ట్ కూర్చోవాలి మైండ్లోని. ఇప్పుడు గాయత్రి క్యారెక్టర్ ఉంది, అవును, పాప క్యారెక్టరు, టీచరు, ఎమ్మెల్యే, ఇంకొకరు, ఇవన్నీ క్యారెక్టర్లు ముందు ఫస్ట్ హాఫ్లో మీ మైండ్లో కూర్చుంటే సెకండ్ హాఫ్ 40 minutesలో చాలా విషయాలు తొందరగా జరిగిపోతాయి. అప్పుడు మీకు అందరూ గుర్తుంటారు. వాడి బిహేవియర్ ఇలా ఉంది కదా అందుకని ఇలా చేసాడు, వీడి బిహేవియర్ ఉంది ఇలా అందుకు చేసాడు అని ఉంటుంది. సో వాటికి కావాల్సినంత ఫాస్ట్గా చెప్పేద్దాం ప్రయత్నంలో వాళ్ళకి కావాల్సినంత టైం ఇవ్వలేదు అనుకోండి, ఆ ఎమోషన్ అబ్జర్వ్ అవ్వదు అనమాట. అది పర్టికులర్గా కాన్షియస్గా ఉన్నాను కాబట్టి ప్రీ రిలీజ్ కూడా చెప్పాను, మీకు అలా మొదలవుతుంది. చివరి 40 minutesలో కన్సిక్వెన్సెస్ అన్ని మిమ్మల్ని చిన్న యాంగ్జైటీకి టెన్షన్కి లోన్ చేసి వెంటాడి చివరిలో ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్తో బయటకు వస్తారనేది చెప్పాను. అవునా? మీ కథ రాసేటప్పుడు ముందుగా క్లైమాక్స్ను ఆలోచిస్తారా, లేదంటే ఇరుముడి విషయంలో కూడా అదే జరిగింది? క్లైమాక్స్ అండి. కథ రాసుకున్నప్పుడు అంటే మరీ క్లైమాక్స్తో స్టార్ట్ చేయను, కథ రఫ్గా అనుకున్న తర్వాత అసలు ఈ కథ ఎక్కడికి వెళ్ళాలి అది రాసుకోవడంలో అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడికి వచ్చేలా క్యారెక్టర్లు అన్నింటిని డిజైన్ చేస్తాము. ఓకే. ఇప్పుడు నిన్నుకూరు ఉందండి, నిన్నుకూరులో చివరి నానిగారు అమ్మాయిని వదిలేసి రియలైజ్ అయ్యి వెళ్ళిపోవాలనేది క్లైమాక్స్. సో అప్పుడు వెళ్ళాలంటే వీడు ఎంత గట్టిగా ఉండాలి ఫస్ట్ నుంచి అనే దాంట్లో రివర్స్లో వెళ్తాం అనమాట. అట్లా అంటే ఈ సినిమాలో పర్టికులర్గా సినిమాలో క్రైమ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు ముందుగానే తెలియకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని ఎలా డీల్ చేశారంటే? ఇప్పుడు ఏముంటుంది సార్, మేము సీలర్లో షూటింగ్ చేసాము,
అవి చూపించినప్పుడు ఏంటంటే ర్యాండమ్గా ఏదో ఒక షూటింగ్లో ఏదో జరుగుతుంది అంటుంది కానీ ఒక ఆర్డర్ అంటే వాళ్ళకి తెలియదు కదా. ఓకే ఓకే. పైగా ఒక్కొక్క షాట్ చాలాసేపు ఉంటుంది, షూటింగ్లో సినిమాలో చూసినట్టు ఉంటుందిగా. 250 జనాలు ఏవో షాట్లు జరుగుతూ ఉంటాయి. సో నో బడీ విల్ గెట్ దట్ ఇది జరుగుతుంది ఎగ్జాక్ట్గా, ఇది జరుగుతుంది ఎగ్జాక్ట్గా ఎవరికి గెస్ చేయలేరు. అవునవును. కొన్ని సినిమాలు మన సినిమాల్ని మలయాళం ఫ్లేవర్గా ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళ సినిమాల్ని మన సినిమాల ఫ్లేవర్గా ఆలోచిస్తారు. పర్టికులర్గా ఈ సినిమాని కొన్ని మలయాళ ఫ్లేవర్గా కొంతమంది ఆలోచించి కొంతమంది మాట్లాడటం జరిగింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? మేబీ నేను తీసుకున్న టెరైన్ ఉంది కదండి, అంత ఒక న్యాచురల్ లొకేషన్, క్యారెక్టర్లన్నీ ఎక్కువ లౌడ్గా లేకుండా న్యాచురల్గా మాట్లాడుకోవడం, దానివల్ల అలా ఫెయిలియర్ అనుకుంటున్నాను. ఓకే ఓకే. ఈ సినిమా చూసిన తర్వాత మీకు వచ్చిన ఫోన్ కాల్స్లో ఇది మా జీవితంలో జరిగిందని అలా చెప్పిన సందర్భాలు ఎవరైనా ఉన్నారా? జరిగిందని చెప్పలేదు కానీ అడ్రస్ చేశారు బాగా. అది చెప్పావు కదమ్మా లాస్ట్లో, అంటే పెద్దవాళ్ళు, మా నైబర్హుడ్లో ఉన్న కొంతమంది, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కదమ్మా, దాన్ని చాలా బాగా హార్ట్ టచింగ్గా అడ్రస్ చేసావు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని డైలాగ్స్ కొంతమంది చెప్తే బాగుంటుంది, కొంతమంది చెప్తే వద్దు ఇది వద్దు మార్చమని అట్లా అడుగుతూ ఉంటారు. హీరోలు కూడా చాలా మంది చేస్తారు. అట్లా చేంజెస్ చేసిన సందర్భాలు ఏదైనా ఉన్నాయి డైలాగ్స్ విషయం? నాకు నేను చేంజ్ చేసుకోవడమే తప్ప వేరే వాళ్ళు ఇన్సిస్ట్ చేసి చేంజ్ చేయించింది ఏం లేదు. ఒకవేళ అలా నాకు పనికి వస్తుంది అంటే డెఫినెట్గా చేంజ్ చేస్తాను నేను, అది కరెక్ట్ అనుకుంటే. అంటే ఇంప్రెషన్స్ ఉంటాయి కదండి, ఇప్పుడు ఆర్టిస్టులతో మాట్లాడేటప్పుడు చెప్పినప్పుడు నేను ఇలా చెప్పొచ్చా అని వాళ్ళు అడుగుతారు, అది ఇంకా బెటర్ అవుతుంది అనుకోండి చెప్పమనే చెప్తాను. అలా ఒక 2 సందర్భాలు జరుగుతాయి, అది ప్రతి సినిమాకి ప్రాసెస్ అది. ఇరుముడి సినిమా ఇంత బ్యాక్ బస్ట్ అవడానికి కారణం, మెయిన్ కారణం ఏంటని అనుకుంటున్నారు? దేవుడి దయ, అయ్యప్పది. అయ్యప్ప దయ, స్వామి శరణయ్యప్ప. స్వామి శరణయ్యప్ప. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సురేష్ గారు. పాపా బేర్ దగ్గర నుంచి చిన్న గిఫ్ట్ యాంపస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Cinema, 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 cinema.